జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భాగవత గోష్ఠికి అనేక దాసోహములతో మీ గోపీ కందుల. భూలోక వైకుంఠం శ్రీరంగంలో అధ్యయనోత్సవాలకు పాల్గొన్న మా భాగవత గోష్ఠికి శ్రీ చుండూరు శ్రీనివాస గారు అందించిన భగవద్ విషయాలను మీ ముందుకు తీసుకురావాలని ఈ విధంగా పొందుపరచడం జరిగినది. శ్రీనివాస గారికి భాగవత గోష్ఠికి అనేక దాసోహములతో అనేక అమూల్యమైన భగవద్ విషయములను మనం ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కాశపాన్వై సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. కౌశికాన్వై సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడయవర్లురుం భజే. త్వత్ప్రేయసః శ్రవణయోః అమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింధితానాం గోదే త్వమేవ జననీ త్వదవిష్టవాహాం వాచాం ప్రసన్నమధురాం మమ సంవిధేః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. చేసిన భాగవతులందరికీ దాసోహం తెలియజేస్తూ ఈరోజు ధనుర్మాసంలో 2వ రోజు. నిన్నటి దినాన్న విభవ అవతారాన్ని చెప్పినటువంటి అమ్మ ఇవాళ పాలకడల్లో వేంచేసిన ఒక పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియచేస్తూ మనం చేయవలసిన విధులను చేయకూడని విధులను తెలియజేస్తారు అమ్మవారు. నమ్మాళ్ళ వారు కూడా తిరువాయిము చెప్పేటప్పుడు మొదటి పత్తులో స్వామి యొక్క పరత్వాన్ని చెప్పినటువంటి వారు అలాంటి పరత్వాన్ని పొంది మనం పరిపూర్ణంగా అనుభవించాలి అని అంటే ఏమి చేయొచ్చో ఏమి చేయకూడదో 2వ పత్తులో చెప్పేస్తారు. వీడుమిన్ అనే దాంట్లో విడవండి అనే దాంట్లో చెప్తూ వివరంగా చెప్పేస్తారు. అలానే ఇక్కడ కూడా అమ్మవారు నిన్న స్వామి యొక్క పరత్వాన్ని చెప్పేసి నారాయణుడు అంటే ఆయన పరత్వ స్వరూపం అన్నమాట చెప్పిన తల్లి ఇవాళ మనం ఏమి చేయొచ్చో ఏమి చేయకూడదో చెప్పేస్తుంది. ఇవాళ చాలా ముఖ్యమైన పాసురాల్లో 2వ పాసురమే ఎప్పుడైనా మన విధులను తెలియచేసేదే ఎప్పుడైనా ముఖ్యమైనది. మన తరించాలి అంటే ఒక స్కూల్లో చేరారు అని అంటే ఎవరన్నా చేరే ముందే మనకి డూస్ అండ్ డు నాట్స్ అంటే చేయవలసినవి చేయకూడనివి అని ఒక లిస్ట్ ఇస్తారు ఎవరికైనా కూడా. ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని రావాలి, పలానా టై కట్టుకొని రావాలి, చక్కగా దువ్వుకొని రావాలి, ఈ బూట్లు వేసుకొని రావాలి, పలానా సమయానికి రావాలి, ఇవన్నీ చెప్తారు. చేయకూడని కూడా చెప్తారు. ఏమేంటనేది వాళ్ళ ప్రకారం ఏ స్కూల్కి సంబంధించే ప్రకారం ఒక లిస్ట్ ఇస్తారు. డూస్ అండ్ డు నాట్స్ అని అంటారు వాటిని. అట్లానే అది తెలియకపోతే ఆ స్కూల్లో చేరే ఉపయోగం లేదు. ఇంకా అతను ఒక వ్రతం అనేది మనం పట్టుకున్న తర్వాత చెయ్యవలసినవి చెయ్యకూడనివి. మనందరం ఏ వ్రతంలో ఉన్నాం ఇప్పుడు? ధనుర్మాస వ్రతం. అంతర్లీనంగా మోక్షాన్ని పొందటం అనేటువంటి ఫలం కోసం ఉన్నాం మనందరం. ఏదైనా ఒక వ్రతం అనుకున్నామంటే ఏ ఫలం కోసం? ఏదైనా మనం పని చేసామంటే దేనికోసం అనుకున్నాము? పిచ్చివాడు కూడా ఏదో ఒక సంతోషం లేకపోతే తనకు ఉపయోగపడేది ఏదో లేకపోతే పని చేయడు కదా. అలా జ్ఞానం కలిగినటువంటి జీవులైనటువంటి వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేద్దామని అనుకున్నారంటే ఒక వ్రతం లాంటివి చేసేటప్పుడు ఏదో ఒక ఫలాన్ని, అసలు ఫలం లేకుండా అసలు చెయ్యరు. ఏ హోమం చేసినా కూడా ఫలం అనేది ఉంటుంది. అది లోక సంస్థానా లేకపోతే మనకా లేకపోతే దేవతలకా ఏదో ఒక సంకల్పంతోనే చేయాలి. అంటే ఏదో ఒక
తోనే చేయాలి. అది మనకా దేవతలకా శ్లోకానికనే తర్వాత అన్నమాట. అట్లా ఒక ఫలం కోసం చేస్తాము. దానికి తగిన శక్తి ఉన్నదా లేదా? ఇప్పుడు మన పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చేరాలనుకోండి, మన శక్తి చూసుకోవాలా, మన పిల్లవాడి యొక్క జ్ఞాన సమృద్ధి ఎంత ఉంది, దానికి సంబంధించిన ధనధాన్యం ఏమన్నా. ఇప్పుడు 2 లక్షలు ఫీజు అంటాడు సంవత్సరానికి, మనం భరించగలమా? వాడు రోజు 18 గంటలు కష్టపడాలండి అక్కడ అంటారు. మన పిల్లవాడు అంత కష్టపడలేని తత్వం మనకు తెలుస్తుంది చిన్నప్పటి నుంచి. దాంట్లో చేరిస్తే ఏం ఉపయోగం అండి? డబ్బులు పోతాయి, సమయం పోతుంది. అంతలేనంగా వాడు చివరి స్టేజ్కి వచ్చేప్పటికి న్యూన్యతాభావం అంటది. ఈ మధ్య చూస్తున్నారు కదా, పిల్లలు చదువుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్తారు. శక్తి సామర్థ్యాలు తెలియక వాడిని మనం ఏదో రుద్దుతాం అనమాట. ఆ స్కూల్లో చేరు, ఆ కాలేజీలో చేరు అని రుద్దుతాం వాడిని. శక్తి సామర్థ్యం లేదనుకోండి, ఏమైపోతాడు? మధ్యలోనే పడిపోతాడు. మనం ఫలసిద్ధి కోసం చేసినప్పుడు ఎవరు మనకి ఉపకరణ అంటే మనకు కావాల్సిన ఉపకారాలు ఎవరు చేస్తారు? ఏదైనా ఒక దాంట్లో చేరాలన్నప్పుడు మనం వెళ్ళాలి అంటే, ఇప్పుడు రేపు ఏదో తిరున్నారు ఎవరు వెళ్తున్నాం, ఒక సాధనాలు కొన్ని ఉన్నాయిగా, ఒక బస్సు పట్టుకోవడం, ఒక మనిషిని పట్టుకోవడం, ఒక గుడి దగ్గరికి తీసుకెళ్తాం, చూపించడం, వివరణ అంతా చెప్పటం, మళ్ళీ చేయటం, ఇదంతా ఒక సమృద్ధి ఉంది కదా దాని అన్నిటికీ కూడా. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. మనం ఒక మోక్ష సాధనలో ధనుర్మాస వ్రతం చేస్తున్నాము అని అన్నది ఇప్పుడు అమ్మవారు. ఏ ఫలం కోసం చేస్తున్నాం? ఇప్పుడు పరమాత్మ యొక్క సాయుధ్యం పొందాలి అనేది మనకు దీక్ష, ఈ ధనుర్మాస దీక్ష ద్వారా. దీనికి శక్తి ఉందా లేదా? మనకి నిజంగా అయితే మనందరికి శక్తి ఉందా? ఈ దీక్ష చేసే శక్తి లేదు మనకి, అంత శక్తి ఇవ్వడం కాదు. కానీ మనం ఏమడుగుతున్నాం పరమాత్మని? నాయన ఈ శక్తి ఇవ్వాల్సినది కూడా ఉపాయం నువ్వే. ఈ శక్తిని చేయడానికి కావాల్సిన ఉపాయాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, దానికి ఏం కావాలంటే అయ్యి మాలో మానసిక శక్తి కావాలా, అంతర్గత శక్తి కావాలా, శారీరక శక్తి కావాలా, కాలం అనుకరించాలా, ఇవన్నీ ఎవరు కల్పించాలి? నువ్వే కల్పించాలి అని దానికి తగ్గ శక్తి ఆయన ఇవ్వాలి. అలానే కావాల్సిన పరికరాలు ఏమైనా ఉంటాయి అనుకోండి, అవి కూడా ఆయనే సమకూర్చాలి. ఆయన కాబట్టి ఇంకెవరిని ఇస్తారా మనకి? ఆయన కటాక్షం చూపిస్తే ఎంతసేపు అండి, అట్లా 1 సెకండ్ అన్నీ చేరిపోతాయి. అలా ఈ 3 రకాలు కూడా మనం చూపించింది నేను అమ్మ. దానికి కావాల్సినవి నారాయణి నమ్మకే అనుకోండి, ఉపాయము ఉపేయము పరమాత్మే అనుకోండి, 30 రోజుల దీక్షను కరెక్ట్గా పట్టుకోండి. ఎట్లయితే పూర్ణచంద్రుడు 30 రోజులకి పరిపూర్ణంగా వస్తాడో, ఈ 30 రోజులు ఏదేమైతే చెప్పారో ఆ సాధనాలను పట్టుకొని 30 రోజులు ఆచరిస్తే మీరు చక్కగా మోక్షలోకానికి వెళ్ళి సాయుధ్యాన్ని పొందుతారు అని అమ్మ నిన్న చెప్పిందనమాట. అట్లా ఉపాయము ఉపేయము తెలిసి మనం చేసే పనులేంటి, చెయ్యకూడని పనులేంటి అని తెలుసుకుంటూ ఈర్ష అసూయలను వదిలివేసి ఫస్ట్ ఏ పనైనా మనం చేయాలి అని అనుకుంటే, దైవ సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా మనం చేయాలి అని అనుకుంటే ముందు వదలవలసినవి 2. ఒకటి ఈర్ష అసూయలు, 2 అహంకారం మమకారాలని చెప్తారు. సరే, అహంకారం మమకారం అంటే మీ అందరికీ బాగా తెలుసు వాటి గురించి. ఈర్ష అసూయ అంటే ఏంటి? 2 ఒకటేనా వేరువేరా? ఏమ్మా వేరువేరా? వేరేనా? మరి ఈర్ష అంటే ఏంది, అసూయ అంటే ఏంది? మనకి వస్తానే ఉంటాయి. ఇప్పుడు ఎదుటివాడికి బాగా డబ్బు ఉంది, వాడికి బాగా ఉంది నాకు లేదు, వాడికి బాగా ఉంది నాకు లేదు, లేదా ఒక బాగా వాళ్ళ అబ్బాయి బాగా చదువుతాడు, మా అబ్బాయి అలా చదవట్లేదు, వాళ్ళ అబ్బాయి అని ఎదుటివాడికి ఉన్నది మనకి లేదే అని బాధపడతాను చూసారా, దాన్ని ఈర్ష అంటారు. అసూయ అనుకోండి, ఆ ఎదుటివాడికి డబ్బు ఉంది మనకి లేదు, బాధపడు, కొద్దిగా నయం ఈర్ష అనేది ఉంటే. అసూయ ఎలా ఉంటుందో తెలుసా అండి? వాడికి డబ్బు ఉంది మనకి లేదంటే, ఎన్ని కొంపలు కూల్చాడో స్వామి ఆయన, మీకేం తెలుసు అని అంటారు. వాళ్ళ అబ్బాయి మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళ నాన్న పేపర్ కొన్నాడండి, లేకపోతే కాపీ కొట్టి పాస్ అయ్యాడండి, ఆ పిల్ల ఎమ్మటే ఒక నిందని ఆపాదిస్తాం. దానికి ఆపాదించి వాడి గొప్పతనాన్ని మంచితనాన్ని మనం ఏం చేస్తాము? అసూయ అన్నమాట. అది ఈర్ష కొద్దిగా నయం, అసూయ అస్సలు ఉండకూడదు ఎప్పుడు కూడా. లేదని బాధపడతాం పర్వాలా కొంత, ఆ ఉన్నవాడి యొక్క మంచి గుణాలనైనా కానీ చాలా బాగా చేస్తుంటారు. అనేక దాన ధర్మాలు అనుకోండి, ఇంకేదో వాడి మీద ఎన్ని పాపాలు చేసి సంపాదించినంత ఇప్పుడు ఏదో దానాలు అంటే ఇలా అంటున్నారా లేదా? సహజంగా ఇలాంటివి వస్తాయా లేవా మనకి బయటమ్మా? అదిగో అది ఇలాంటి ఈర్ష అసూయ ఫస్ట్ మనసులో ఉండకూడదు. అది లేకుండా ఉన్నప్పుడు మాత్రమే
తర్వాత అహంకారం మమకారాలు తగ్గుతాయి. ఈర్ష్య ఎప్పుడైతే ఉండదో అహంకారం తగ్గుద్ది. అసూయ ఎప్పుడైతే ఉండదో మమకారం తగ్గుతుంటుంది. ఎదుటివాడి గొప్పదనాన్ని మనం యాక్సెప్ట్ చేసామనుకోండి, మనం అంగీకరించామనుకోండి, అప్పుడు ఏమైతుంది, అందరూ మన వాళ్ళు అనిపిస్తారా కాదా? వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, మనం వెళ్తే ఆదరిస్తారు, మన మంచి మనసు అనుకోండి, మనకేంటి బాధ? ఏమైనా ఇబ్బంది ఉందా మనకి? అప్పుడు ఏమైతే అందరం మనమే ఒకటే కదనే భావన వస్తుంది. ఈర్ష్య లేదనుకోండి, ఆడికి ఉంది మనకి లేదని ఎంతసేపు అనుకుంటాను అనుకోండి, మన కోపం లోపల నుంచి మనకి లేదు అని ఆ బాధతో ఏదో ఒక మాటల తూలన ఆడతాం. అది ఈర్ష్య అనమాట. అందువల్ల ఈర్ష్య అసూయనక లేకపోతుంటే ఆటోమేటిక్గా అహంకార మమకారాలు తగ్గుతాయి అన్నమాట. ఇది మనకు కావాల్సింది. మొట్టమొదటిగా ఒక వ్రతాన్ని ఏదైనా మనం సంకల్పిస్తే చేయాల్సిన పని అన్నమాట. అది ఇవి మనకి ఎంత పాళ్ళు ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఈ శరీరం ఎలాంటిది? రజోగుణం, తమోగుణం, సత్వగుణం, ఈ మూడిటితో తెలుస్తుంటుంది. మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండొచ్చు, నాకు మంచి ఆలోచనలు వస్తున్నాయా, చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయా, తేడా జరుగుతుందంటే సత్వగుణం తగ్గుతుంది. మనకి నిద్ర మత్తు వస్తుంది ఎక్కువగా, అదిగో తమో గుణాలు పెరుగుతున్నాయి. మనకి శ్రీరంగం వచ్చాము, దేవాలయానికి అంటే పక్కకు చూటు అంటే తిరిచి వెళ్దాం, అవి కొందాము, ఇటు పక్క ఏదో మంచి సంబంధించిన చీరలు అనుకోండి, ఫ్యాన్ షర్ట్లు అనుకోండి, ఇంకేవో వస్తువులు అనుకోండి, వాటికి వెళ్దాము అని అనిపించడము, ఇంకేవి అనిపిస్తాయి. అసలు పోయి చుట్టువైపులు తిరుగుతాయి. ఆ రజోగుణం అన్నమాట. దానికి ఏమైందంటే ఈ చుట్టుపక్కల పక్క ఇవన్నీ చూపిస్తుంటుంది అనమాట. అది అలా ఈ మనకి మార్పు మన దగ్గర మనకి అర్థమైపోతాయి అని. ఎప్పుడు వెళ్ళామో ఒకసారి చాలా నిద్రపోదాం, కానీ ఎన్నిసార్లు చూసేది ఏంది, అదే పరం, ఎక్కడికి వచ్చి కూడా అదే అనుకుంటాం. ఒంట్లో శక్తి లేకపోతే అది వేరు, ఒంట్లో బాగుండదు. కొంతమందికి ఒకసారి వెళ్ళగలిగితే వెళ్ళలేకపోతారు, అది తప్పు కాదు. అన్నీ ఉండి కూడా మనం సాపాటు ఆయనకి 3 పూట్ల వస్తుంది, తిని ఇక్కడ కూర్చున్నా, ఏదో ఒకసారి ఎప్పుడు కుదిరితే వెళ్దాం, అయితే గోపురం చూసి దండం పెట్టుకున్నామని నిద్ర వస్తుంది అనుకోండి, తమో గుణాలు పెరుగుతున్నట్టు అన్నమాట. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే, ఉపన్యాసాలన్నా, భక్తి సంబంధమైన కార్యక్రమాలన్నా, పెద్దలు వస్తున్నా వెళదామన్నా వెళ్ళనివ్వదు. ఇదంతా తమోగుణ బాధ అనమాట. సుదూరమపి గంతవ్యం ఎత్ర భాగవతా స్థితాః ప్రయత్నేనాపి ద్రష్టవ్యాః తత్ర సన్నిహితో హరిః అంటారనమాట పెద్దలు. నాయన, పెద్దలు ఎక్కడన్నా వేంచేసి ఉన్నా, కొద్దిగా ఖర్చు అయినా నష్టమైనా వెళ్ళి వారిని సేవించండి. కారణం, మనకంటే వారికి హరి దగ్గరగా ఉంటారు. ఎందుకుంటారు వారికి దగ్గరగా? వారు ఆచరణలో ముందుంటారు కాబట్టి. మనకంటే ఆచరణ ఎక్కువ ఉంటుందా లేదా? పెద్దలకి ఆచార్యులకు ఉంటుందా లేదా? వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి? అలా ఉంటాయి కాబట్టి మనకంటే కొద్దిగా దగ్గరగా ఉంటారు కాబట్టి పెద్దలు వేయించేసినప్పుడు వాళ్ళకి దూరంగా మనం ఉన్నా, ఓ 50 రూపాయలు 10 రూపాయలు ఆటో ఖర్చు తప్ప ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు చేద్దండి, ఏం వెళ్తాంలే, లేకపోతే ఇంట్లో పని ఉంది, అరే ఏందిలే వెళ్ళేది, తీర్థం ఎన్నిసార్లు తీసుకునేది, ఇంకోసారి తీసుకునేది ఏముందిలే, ఇలాంటి ఆలోచనలు మనకు కలుగుతుంటాయి. ఇవన్నీ తమో గుణ భావనలు అనమాట. ఇవన్నిటిని మనం మార్చుకుంటూ ఉండాలి మెల్లిమెల్లిగా. అది ఈ వ్రతానికి ఆమె చెప్పే మాటలు. ఈర్ష, అసూయ, అహంకార మమకారాలు తగ్గించుకోవటంతో ఉంటుంది మనకు మొదటి ఈ వ్రతంలో చేసేటప్పుడు అని చెబుతూ చేయవలసిన అకృత్య మనం క్షమాప్రార్థన చేస్తాం కదా, భగవతాపచార భాగవతాపచార అసహ్యాపచార అని చెప్తాను. అకృత్య నివారణ, చేయవలసిన కృత్యములు చేయకపోవటం, అకృత్యాలు చేయటం, ఇవన్నీ ఉంటాయి. కృత్యకరణ, కృత్యాకరణ అంటారు. కృత్య అకరణ, అకృత్యకరణ. కృత్య అకరణ అంటే చేయవలసినవి చేయకపోవటం, అకృత్యకరణ చేయకూడదని చేయటం. ఈ రెండు మనం చేయిస్తుంది ఎక్కువగా. ఈ అనమాట ఈ తమో రజోగుణాల భావనలు అనమాట. వీటికి ఆ రెండిటి యొక్క ఉద్దేశం ఇదనమాట. అది మనకు తెలుసుకుంటూ ఉండాలి. మనకు అలాంటి భావనలు వస్తున్నాయి అని అంటే మనకి ఎంతసేపటికి కృత్య అకరణ, అకృత్యకరణ ఈ రెండు జరిపిస్తుంటుంది మన చేత. ఈ తమో రజోగుణాలు సామరస్యం పెరుగుతూ ఉంటే లోపల వాటి స్థానాలు పెరుగుతా, 3 సమంగా ఉన్నాయనుకోండి, దేనికి చలనం ఉండదు, హాయిగా ఉంటుంది. ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏం జరుగుతున్నా మనం ఇంకా సంతోషంగా ఉన్నాం అనుకోండి, అది సత్వగుణం బాగా ఎక్కువ. ఏమీ లేకపోయినా ఎప్పుడు చిందానిందలుగా ఉంటుంది అనుకోండి, మనకి తమో గుణము రజోగుణము బాగా పెరుగుతున్నట్టు అనమాట. అదిగో అలాంటి మనల్ని గమనించుకుంటుండాలి. ఎప్పటికప్పుడు మనకి టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అదిగో అలాంటివి చెప్తుందనమాట అమ్మవారు. భగవంతుణ్ణి ఆశ్రయించిన మనలాంటి వాళ్ళమందరం కూడా భగవంతుణ్ణే ఉపేయంగా ఆశ్రయించి వ్రతాన్ని నిన్న మొదలుపెట్టిన వాళ్ళు ఇవాళ ఏం చెప్తుందో చూద్దామన్నమాట. వాసన సేవిద్దామా?
అంటే వాళ్ళ పాసంలోకి వెళ్దాం. నేనంతా ఉపన్యాసంలోనే పాసనం లేకుండా వెళ్ళిపోయింది అంతా. కొద్ది పాసురార్థం కూడా తెలుసుకుంటూ ఉదాహరణ చెప్పుకుంటూ వెళ్తే భోగ్యంగా అనిపిస్తుంది మీకు అని కొద్దిగా మార్చుకో. వయత్తు வாழ்வீர்கள் நாமம் நம் பாவைக்கு செய்யம் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பயத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நிராடி மேயட்டு இழுத்தோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றதோம் ஐயமம் பிச்சையும் ஆந்தனை கை காட்டி ఉయ్యమారెన్ని ఉగందు ఏలోరెంబాబాయ్. ఒకసారి తాత్పర్యం చదువుకొని ఒక్కొక్క అంశాన్ని తీసుకొని వివరంగా చెప్పుకుందాం. కృష్ణుడు అవతరించిన కాలంలో ఈ లోకంలో పుట్టి దుఃఖమయము ఈ ప్రపంచంలో కూడా ఆనందముని అనుభవించుచున్న వారలారా అని గోపికలతో అంటుందన్నమాట. మేము మా వ్రతము చేయు క్రీడాకలాపము వినుడు. మేము ఎలా చేస్తున్నామో వ్రతాన్ని వినండి. పాల సముద్రంలో ధ్వని కాకుండా మెల్లగా పడుకొని ఉన్న ఆ పరమపురుషుని పాదములకు మంగళం పాడుదాం. ఈ వ్రత సమయంలో నేతిని కానీ పాలని కానీ స్వీకరించము. తెల్లవారిన జామునే లేచి స్నానము చేసేదము. కంటికి కాటుక పెట్టుకొనము. తల్ల కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరింపని పనులు మేము చేయము. ఇతరులకు బాధలను కలిగించు మాటలను, చర్యలను, అసత్య వాక్యములను ఎచ్చటను పలుకము. జ్ఞానాధికులను అధిక ధనధాన్యములతో సత్కరించుచుందుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షను ఉసుందుగుదుము. మేము ఉజ్జీవించే విధమునే పర్యాలోచన చేసుకుందుము. అంటే ఎలా ఉజ్జీవించాలో ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ మార్చుకుంటుంటామని చెప్తాను అనమాట. దీనిని అంతను విని మీరు ఆనందింప కోరుచున్నాము. ఇప్పుడు ఏమైతే చెప్పిందో రూల్స్, అవి చేస్తే వ్రతం చేసినట్ట, అవి చేయకుండా వ్రతం చేసినట్ట. ఏమా ఆమె ఒక రూల్స్ చెప్పింది కదా వ్రతానికి, ఆ రూల్స్ పాటిస్తే మనం వ్రతం చేసినట్ట, ఆ రూల్స్ పాటించకపోతే వ్రతం చేసినట్ట. అది వచ్చింది. మనం ధనుర్మాసం ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ రూల్స్లో ఏదో మిస్ అవుతున్నాం మనం. లేకపోతే ఎప్పుడు పరమాత్మ వచ్చి మన దగ్గర కూర్చొని ఉండేవారు. అది ఏం మిస్ అవుతుందో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మనకి ఎందుకు పరమాత్మ యొక్క ఆవిర్భావం మన మనసులో జరగట్లేదు, మన ఆత్మ ఎందుకని పరమాత్మ వైపు ఈడుపడి మనకి లోపల మంతర్మదనం జరిగి, అదేదో అమృత మదనం అంటారు చూసారా, ఆ మదనం జరిగి వాళ్ళ అమృత మదనం చేస్తుంటారు కొన్ని దేవాలయాలు. తిరువెళ్ళికేణిలో చేస్తారండి, తిరువెళ్ళికేణిలో చేస్తారు. ఇంకొక చోట వెన్నకుండ పెడతారు, తిరువెళ్ళికేణిలో పాలు ఇస్తారు ఇవాళ అమృత మదనం అని చెప్పి. అట్లా ఎందుకు మనలో మదనం జరగట్లేదు అంటే ఏయో మనకి ఈ లక్షణాల్లో లోపాలు ఉన్నాయి. రాసుకోవాలి, టిక్కు పెట్టుకోవాలి. ఎక్కడ మన దగ్గర లోపం గడుస్తుంది, ఈ లోపాన్ని మనం మార్చుకోవాలి. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, తలకాయ నొప్పి, ఒంటి నొప్పి, కాళ్ళ నొప్పులు, ఏదో 4 రకాల నొప్పులు చెప్పాం, 4 రకాల ట్యాబ్లెట్లు ఇస్తాడు. ఆ 4 వేసుకుంటే అవన్నీ తగ్గుతాయి, ఏదో ఒకటి వేసుకుంటే మిగతాయి కూడా తగ్గుతాయ్యా. ఆయన ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్టు వాడాలా అక్కర్లేదా? వాడాలి కదా. ఏదో రూపాయి ఖర్చు, ఒక ట్యాబ్లెట్ అందులో 100 రూపాయలు ఉంటుంది. సరే కొద్ది రోజులు అవి చూద్దాంలే అనుకుంటారు, అది తగ్గదు. అవునా కాదా? అట్లా ఈ వ్రత నియమాలలో ఏదో ఒకటి కష్టం అనిపిస్తుంది, ఇది కాక మిగతా అన్ని చేసాంగా అనుకుంటాం. లోపం ఉంటుంది అక్కడ. ఆ లోపం మనం ఉంచుకోకూడదు, ప్రయత్నం చేయాలి. ఫస్ట్ వదిలేయకూడదు. మీరు ప్రయత్నం చేయటం మొదలేస్తే పరమాత్మ మీకు తనకు తగ్గట్టుగా మీకు ఏమి కావాలో ఆయనే దానికి ఉన్న ప్రతిబంధకాలన్నీ తగ్గిస్తూ పోతారు మనకి. ఆ రూల్స్ ఆ వ్రత ఆరంభంలోనే చెప్తుంది. అందుకనే అమ్మవారు ఎప్పుడో చెప్తే ఉపయోగం లేదు కదా, మొదటి నుంచి చేయకుండా అది మనం చేయాల్సి. అక్కడ లోపిస్తున్నాం మనం. అందుకనే పరమాత్మ మన దగ్గరికి రావడానికి నేను చెప్పాను కదా, పరమాత్మ ఎక్కడుంటారో, పవిత్రత ఎక్కడుంటే అక్కడ ఉంటారు. ఈ పవిత్రత ఎక్కడో లోపిస్తుంది మనకి చేసే రూల్స్లో. ఈ రూల్స్ అని పాటించకపోతే పవిత్రత ఉన్నట్ట లేనట్ట. అందువల్ల మనం ఎక్కడో తేడా పడుతున్నాం. ఆ తేడాను గుర్తించండి. మీకు నిజంగా మోక్షం కావాలి, ఈ జన్మలో నేను ఎట్టి పరిస్థితుల్లో నేను పరమాత్మని చేరటం కాదు, ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. గరుడాళ్వారి దగ్గరికి తీసుకొచ్చి ఆ తిరుమంగయ్యాళ్వారిని కొలడం దగ్గర ఎలా తీసుకెళ్లారో అలా పైన అక్కడ ఆకాశం మీద పెట్టి రథాన్ని ఆ గరుడాళ్వారు వస్తుంటే తను అలా చెయ్యి జాపితే మనం అట్లా వెళ్ళి కూర్చుంటే తన తొడ మీద పెట్టుకొని తీసుకెళ్ళాలనేటువంటి నిష్ట మనకు ఉందనుకోండి, మనకు వస్తుంది. అది మనకు కావాలా.
అనిపించాలి మనకి. ఏదో చేస్తాం, కాలం గడిపేస్తాం, ధనుమాసం చేసాం, ఏదో గుళ్ళు తిరిగేసాం, ఏదో విన్నాం, వదిలేసాం. అక్కడ మనం లోపిస్తున్నాం. కాలయాపన కోసం చెయ్యదు. దానికంటే చక్కగా ఇంకో రూపాయి ఇంట్లో కూర్చొని సంపాదించుకుంటే ఉత్తమమైన పని. అదన్నా చేయాలి. పట్టుకున్నాం ఆ వ్రతాన్ని, దీక్ష. ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేయటం వల్ల ఎంత మంచిదో తెలుసండి. కుటుంబం ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? అదే నిజంగా మగవాళ్ళు చేస్తే ఆ కుటుంబం నిజంగా అద్భుతంగా ఉంటుందండి. ప్రేరేపించండి మగవాళ్ళకు కూడా. ఎందుకు మగవాళ్ళకని చెప్తున్నామంటే, మీకు పాప పుణ్యాలు అంటారు కదా, ఎలా పంచుతారో తెలుసండి. భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది. ఎందుకు ఇళ్లల్లో మనకి స్త్రీలకి కోవిల్లో కంటే మగవాళ్ళని చేయమనే కారణం ఎందుకో తెలుసా అండి? మగవాడు పుణ్యం చేశాడు అనుకోండి, సగం పుణ్యం మగవాడికి, సగం పుణ్యం అమ్మగారికి. మగవాడు పాపం చేశాడు అనుకోండి, పాపం మొత్తం మగవాడు అనుభవించాల్సిందే, అమ్మగారికి ఏమీ పోదు. అదే అమ్మగారు పుణ్యం చేసింది అనుకోండి, 100 పుణ్యం అమ్మగారికే, మగవాడికి ఏమీ రాదు. అదే అమ్మగారు పాపం చేసింది అనుకోండి, సగం పాపం అమ్మగారికి, పాపం ఏమీ తెలియకపోయినా సరే మగవాడికి సగం పాపం. అంటే చివరికి ఏంటంటే ఒక మగవాడి పరిస్థితి, ఆడు చేస్తే పుణ్యం సగం అంతే, ఇంకేం లేదు ఈడ. ఆమెకి 150%, పాపాలేమో 150%, దీనికి 50 పుణ్యం. ఆడవాళ్ళకేమో 150 పుణ్యం, 50 పాపం. ఎంత తేడానో చూడండి. తొందరగా మగవాళ్ళకి చాలా కష్టపడాలి ఉజ్జీవించడానికి. అంటే అది ఎందుకు పెట్టారంటే, ఒక స్త్రీమూర్తి ఇంట్లో చక్కగా ఉంది అని అంటే మగవాడి పరిపాలన బాగున్నట్టు. ఒక రాజ్యంలో ఉన్న ప్రతి కుటుంబము బాగుంది అంటే ఎవరు కరెక్ట్గా ఉన్నట్టు? రాజు అన్నట్టు. రాజ్యంలో బిడ్డలు ప్రజలందరూ తప్పుడు పనులు చేస్తున్నారంటే ఎవరు తప్పది? అది. ఇందంతా సక్రమంగా ఉంది, భార్య చేయాల్సిన విధి భార్య చేస్తుంది, పిల్లలు చేయాల్సిన విధులు పిల్లలు చేస్తున్నారు, భర్త చేయాల్సిన విధి భర్త చేస్తున్నట్టు ఎవరు కరెక్ట్గా ఉన్నట్టు ఇక్కడ? భర్త. భార్య తప్పులు చేస్తుందంటే ఎవరి తప్పది? భర్తది తప్పు. ఎందుకు చేసింది ఆవిడ? అలా ఉండకూడదు కదా. అంటే ఈయన ఎక్కడో తేడా చేస్తున్నాడు, అందువల్ల ఈయనకి శిక్ష ఇచ్చారు. అదిగో అలా. అందువల్ల మీరు చాలా అదృష్టవంతులు, చక్కటి పుణ్యాన్ని తొందరగా సంపాదించుకుంటున్నారు. ఆ కాస్త కష్టపడండి, మీకేం అవసరం లేదు. ఈ వ్రత నియమాలతో మీకు చక్కగా మీ వ్రత నియమాలు మీరు చేసేసుకుంటూ వెళ్ళిపోండి. మగవాళ్ళకి కష్టం ఇవన్నీ చేయాలని, ఆడవాళ్ళకి ఏముందండి, చక్కగా తేలిగ్గా సాధించవచ్చు. కోపాలు తాపాలు మీకేం అవసరం? ఈర్ష్యాసూయలు మీకేం సంబంధం? మనం ఏమైనా సమాజంలో ఆధారపడి ఉన్నామా? ఇంట్లో కావాల్సిందే పరమాత్మకు వండి పెడతాం, భార్యకి భర్తకి వండి పెడతాం, పిల్లలకి కావాల్సింది చేయటం. ఇక ఈర్ష్యాసూయలతో మీకు ఏం సంబంధం ఉంది? ఎవరిని కోపగించుకోవాలి? మీకు అహంకారం మీకు ఎందుకు? అహంకారం ఎందుకు? ఏముందని కావాలి? పక్కన వాళ్ళని చూసి మీకు ఎందుకు? ఉన్నది మనకి ఇచ్చాడు పరమాత్మ, చాలు. ఎక్కడున్నా బతకలేమా? ఇలాంటి దివ్యదేశాలకు వస్తే రూపాయి ఖర్చు ఉంది. ఒకసారి దివ్యదేశానికి వచ్చి ఊరినే చుట్టూ తిరగాలంటే డబ్బులు ఖర్చు. కానీ ఏడెదురుగా వెళ్ళి రోజు వస్తే అక్కడ పొద్దున్నే ప్రసాదాలు పెడుతున్నారు, మూడు చోట్ల తింటున్నారు. పొద్దున్నే హాయిగా రామాంజీ కోవిల్లో ఇంత, గోదాతల్లి కోవిల్లో ఇంత, ఎమ్మటే మడవాడ మహాముని కోవిల్లో ఇంత, పక్కన అన్నన్ కోవిల్లో ఇంత, అయిపోయింది వాళ్ళ భోగం. మళ్ళీ రాత్రిపూట కాసేపు ఎక్కువసేపు ఉంటే ఏదో భోగం వస్తుంది. మధ్యాహ్నం పూట అక్కడ తిన్నా భోజనం వస్తుంది, ఇక్కడ తిన్నా వస్తుంది. ఎంత ఖర్చు పడాలి దీనికి? ఖర్చు ఏముంటుంది? ఇంకా అలాంటి ఏమీ లేనప్పుడు చక్కగా కూర్చొని ప్రబంధ విశేషాలని మీరు బోధ ఎంత అన్నట్టుగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ విషయాలు తెలుసుకుంటూ ఒక్కొక్కటి రాసుకుంటూ మీలో ఉన్నటువంటి తేడాలను సరిదిద్దుకుంటూ వెళితే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికే పవిత్రమైపోతారు మీరు అందరూ. అది చెయ్యాలి, అలా చెయ్యండి అని చెప్తున్నారు. ఏమి కూర్చోాలో ఆ కూర్చోాలని వివరణ చెప్తుందన్నమాట అందులో అమ్మగారు. సరే, ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు కృష్ణుడు అవతరించిన కాలంలో ఈ లోకములో పుట్టి దుఃఖమగిమగు ఈ ప్రపంచంలో కూడా ఆనందమునే అనుభవించు చిన్నవారలారా అంటున్నమాట. కృష్ణుడు పుట్టే సమయంలో ధర్మం ఎన్ని పాదాల్లో ఉంది? 2. సత్యయుగంలో ధర్మం 4 పాదాలు, త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలు. ఏ యుగం? ద్వాపరం 2. ఇప్పుడు మరి అప్పుడు పరిస్థితి ఏంది? దుఃఖ సమయమైనా కాదు. దీని మీద ఇంకొద్ది బెటర్ ఏమో కానీ అప్పుడు ప్రాబ్లమ్స్, అప్పుడు బాధలుగానే ఉన్నాయి. ఉండబట్టే కదా అంతమంది రాక్షసులు వచ్చారు. ఆయన ధర్మం ఒక కాలం మీదే, 2 కాళ్ళ మీద ఉండబట్టే కదా ఇంత అన్ని గొడవలు. ధర్మ పరిపాలన ఏమనుకు ఉన్నట్టయితే ధర్మరాజుకి దుర్యోధనకి ఆస్తి గొడవలు ఎందుకు వస్తాయి? అన్నయ్య నీకు కావాల్సిన 5 ఊళ్ళు అడిగితే ఏమన్నాడంటే ఏంటి? ఇంకా అక్కడ ధర్మం సరిగా లేదనే కదా. అప్పుడు అది దుఃఖమయమైందేనా కాదా? అలాంటి దుఃఖమయమైన దాంట్లో కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నవారా అంటుంది. అక్కడే అలా ఉంటే ఇంత దుఃఖమయమైన ధర్మం ఒక పాదం మీద ఉండి ఇంత దుఃఖాలకు నిలవైన ఈ కాలంలో
మీరందరూ వ్రతాన్ని ఆచరిస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? నిజంగా సంతోషంగా ఉన్నట్టే. మీరందరూ చాలా గొప్ప వాళ్ళ కింద లెక్క, చాలా అదృష్టం కింద లెక్క. ఏ జన్మలోనో మీకు పరమాత్మ మిమ్మల్ని స్వీకరించాలి అని అనుకోవటం వలన ఈ ఆశ్రమంలోకి వచ్చారు. ఈ ఆశ్రమం అంటే ఏంటి? మన దివ్య ప్రబంధం అనుకోండి, ఆచార్య ఆశ్రమం అనుకోండి, లేకపోతే తిరుమంత్ర ఆశ్రమం అనుకోండి, ఏదైనా సరే ఒకటి స్వీకరించగలిగారు అంటే ఏనాడో పెరుమాళ్ మిమ్మల్ని దృష్టి పెట్టారు మనల్ని తీసుకువెళ్ళాలి అని. కొద్దిగా సాధన చేయటం అనేది మన ప్రయత్న లోపం మన దగ్గర ఉండకూడదు. ఏమండి, గుర్రాన్ని నది దాకా తీసుకెళ్తాం మంచినీళ్ళు తాగమని, అది నాలుగు పెట్టకపోతే నీళ్ళు తీసుకుని దాన్ని నోట్లో పెడితే చేయి కొరికితే ఎవడు పరిస్థితి? లేకపోతే దాన్ని ఇట్లా చీల్చి మనం పెట్టగలమా? నీళ్ళు చేతిలో పెట్టగలమండి? అది ప్రయత్నించాలి. ఇదిగో ఇన్ని ఇచ్చేశారు, ఇలాంటి దుఃఖమైన మన లోకంలో పుట్టించారు మనల్ని, మంచి మంత్రాన్ని, మంచి ఆచారాన్ని, మంచి భాగవత సన్నిహిత్యాన్ని ఇన్ని ఇచ్చారు, తొందరగా ఉజ్జీవించడానికి కావాల్సిన మార్గాన్ని ఇచ్చారు, మంచి వ్రతాన్ని ఇచ్చారు, చెప్పేటువంటి పెద్దల్ని ఇచ్చారు, ఇన్ని ఇచ్చారు, ఉండడానికి రావడానికి కావాల్సిన కాస్తో కోస్తో ధనం ఇచ్చారు, మీకు కాస్త మీరు అనుభవించడానికి కావాల్సింది ఎంతో కొంత ఇచ్చారు. ఇంకేం కావాలా? ఉజ్జీవించడానికి. జీవించడానికైతే నేను చెప్పను, జీవించడానికైతే అంతు పొందలేదు. 100 కోట్లు పెట్టే ఇల్లు కట్టచ్చు, ఓ 10,000 రూపాయలు పెట్టి గుడిసెని వేసుకోవచ్చు. ఉజ్జీవించడానికి ఎంతకంటే ఏమైనా కావాలా? మోక్షం పొందడానికి ఎంతకంటే ఏమైనా కావాలా? అన్నీ ఇచ్చాడు. మరి ప్రయత్నం ఎక్కడుంది? మన దగ్గర ఉంది ప్రయత్న లోపం, అది దిద్దుకోవాలి మనం. అది చెప్తున్నమాట. ఇక్కడ రామానుజుల వారికను వారి ఆచార్యుల వారికి నిర్వాహకములు అంటారు. అంటే వాళ్ళ గురువుగారు చెప్పిన మాట కొన్ని వీరు వినరు అనమాట. ఇది కాదు గురువుగారు, ఇది అని అంటారు రామానుజుల వారు. ఇక్కడ అంటే ఇది వృత్తాంతంగా చెప్తున్నాం అనమాట. రామానుజుల వారు పెద్దవారు వారి గురువుగారు ఏం చెప్తారంటే, స్వామి ఓ పరమాత్మ, చిన్నతనంలోనే నీ యొక్క ఆత్మజ్ఞానాన్ని కలిగించి దుఃఖమయమైన సాగరంలో అయినటువంటి సంసారంలో పడేసావేంటయ్యా అని బాధపడ్డట్టుగా చెప్తారు వారి గురుగారు. ఏమన్నారు? చిన్నతనంలోనే నాకు ఆత్మజ్ఞానాన్ని కలిగింపజేసి సంసారంతో దుఃఖాల్లో ఈడిపడి ఉండేట్టు ఈ సాగరమైనటువంటి లీలా విభూతిలో పడేసేవేంటయ్యా అని బాధపడతారు. అది రామానుజుల వల్ల దాన్ని ఒప్పుకోరు. వారేమంటారు? దుఃఖసాగరమైనటువంటి ఈ సంసారంలో పడేసి కూడా చిన్న వయసులోనే నాకు ఆత్మజ్ఞానాన్ని కలిగించావు కదా స్వామి, నువ్వెంత మంచివాడి స్వామి, నీకెంత వాత్సల్యం స్వామి. పదాలు అయ్యే మార్పు ఎలా ఉంది? చిన్నతనంలో ఇచ్చి సంసారం దుఃఖంలో పడేసావేంటయ్యా అని కరెక్టా? ఈ దుఃఖ సమయంలో పడేసి కూడా నాకు ఆత్మజ్ఞానాన్ని కలిగించావు కదా అయ్యా, ఏది బాగుంది? మాటలు అయ్యే. అది మీరు చేయాలి, అది మనం చేయాల్సింది. ఏంటయ్యా నాకు ఇన్ని ఇచ్చావు బాధలు అనకూడదు. ఇన్ని బాధలు కూడా లోకంలో పడేసి కూడా ఇంత భాగవతి గోష్ఠి ఇచ్చావు కదా స్వామి, అలాంటి ఆచారాలు నాకు పరిచయం చేసావు కదా స్వామి, ఇలాంటి దివ్యదేశాలు తిరిగి అదృష్టాన్ని ఇచ్చావు కదా స్వామి అని అనుకోవాలి. బాబు ఇన్ని తిరుగుతున్నా మళ్ళీ ఈ దుఃఖంలో పడేసేవేంటయ్యా అని అనకూడదు. ఇక్కడ చెప్తారనమాట. మనం అనుకోవాల్సిన పదాలు ఇలా ఉంటాయి. రామానుజుల వారికి వారి గురువు గారికి తిరుకోష్టియూర్ నంబి గారికి జరిగినాయి అనమాట. వారి గురుగారు ఎలా చెప్తారు అర్థాన్ని, కాదు స్వామి ఇలా చెప్పాలి దాన్ని అని చెప్తారనమాట. వారు రామానుజుల వారి నిర్వాహకములని ఒక 72 చోట తేడాలు వస్తాయి, సుమారు 72 అనుకుంటా అంకెంతో. కానీ వారికి వీరికి వాదనలు అనమాట. వారు ఇలా చెప్తే కాదండి ఇలా చెప్పాలండి అంటారు. వారు స్వయంగా అక్కడి నుంచి వచ్చిన వారు కదా వారు. అది అలా ఉండాలి మన ఆలోచన. ధర్మరాజుని అను దుర్యోధన్ని లోకానికి పంపిస్తాడు. యువరాజుగా ఎవరిని చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఒకసారి లోకమంతా చూసి రండి అని ఇద్దరిని పంపిస్తారు. ఎవరు? తన తండ్రి, దుర్యోధనుడి యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు పంపిస్తాడు ఇద్దరిని చూసి రమ్మని. చూసి వచ్చిన తర్వాత ఇద్దరిని అడుగుతాడు. ఫస్ట్ ధర్మరాజుని అడుగుతాడు, ఏం ధర్మరాజా ఎలా ఉంది? ఎంత బాగుందోనండి, చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కూడా పరమాత్మ వైపు చూస్తున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి అని అంటాడు. ఈ దుర్యోధన ఏమంటాడు, ఏం మనుషులు నాన్న వీళ్ళు, ఎంత చెప్పినా మారు, ఇట్లాంటి వాళ్ళు ఏంది, అసలు ఏం లోకం ఇది అని అంటాడు ఈయన. ఆయనకేం కనిపించింది? అదే మనుషులు, అదే ప్రవర్తన. ఇంకేం కనిపించింది? ఆయనకేం కనిపించింది? చూసే కళ్ళు ఎలా ఉండాలి మనకి? మంచిని వెతకాలి, అందులో మంచిని వెతకాలి, వెతికి ఆచరించాలి, అప్పుడు మనం మారతాం. అది అమ్మ చెప్తుందన్నమాట ఇక్కడ. ఇలాంటి లోకంలో పుట్టి కూడా ఇంతటి గోష్ఠిలో ఉన్నామే అని అదృష్టానికి ఫీల్ కావాలి. కానీ ఇంత గోష్ఠిలో ఉన్నా కూడా నాకేంటి బాబు ఈ సంసారం బాధలు, నాకేం డబ్బులు లేకుండా పోయి నేనేం చేయలేకపోతా అని అనుకోకూడదు. ఉన్న అదృష్టాన్ని గొప్పగా చెప్పుకోవాలి, లేని దాన్ని తగ్గించుకునేట్టుగా చెప్పాలి ఎప్పుడైనా సరే. అది చేయవలసిందనమాట. అమ్మవారు చెప్పే మాట అదనమాట ఇక్కడ.
అది ఈ ప్రపంచంలో కూడా ఆనందాన్ని అనుభవిస్తున్న వారలారా అంటుందన్నమాట. అందుకని వాళ్ళకి ఆనందమా లేదా? ఆ గోపికలందరికీ కూడా ఎలా చెప్తుంది? ఎలాంటి ఆనందం అంట వీళ్ళకి? కృష్ణావతారంలో గోపికలందరూ కూడా పరమాత్మ యొక్క వైకుంఠాన్ని కూడా ఇష్టపడేవాళ్ళు కాదట. ఈ కృష్ణావతారం ఎదురుగా కృష్ణుడు కనిపిస్తున్నాడు, అక్కడికి వెళ్తే ఏం చేయాలి? అహమన్నం ఆయన కూర్చుంటే ఇలా మనం ఏంది కళ్ళకి కింద పుల్లలు పెట్టుకొని ఇలా చూస్తా కూర్చోవాలి. ఆయన తాకలేం, మాట్లాడలేం, ఆయనతో ఆడలేం, పాడలేం. కానీ ఇదే కృష్ణుడు లోకంలో అయితే వీళ్ళు తీసిన వెన్న పెట్టచ్చు, కట్టేయచ్చు, పని చేయించుకోవచ్చు, ముద్దాడచ్చు, ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు, ఆలింగనం చేసుకోవచ్చు, ఆడచ్చు, పాడచ్చు, ఎగరచ్చు, గెంతచ్చు, ఎన్ని ఉన్నాయి. నిత్యసూరులకి మనం అంటే కుళ్ళు అంటారు. ఏంటయ్యా అంటే ఏమిటి స్వామి ఇది? అసలు బ్రహ్మ ఆశ్చర్యపోలా. బ్రహ్మ నిత్యసూరులు బాధపడిపోతారంటే మేము ఈ జన్మ తీసుకోలేదండి పెరుమాళ దగ్గర అని చెప్పని. ఎందుకని ఇక్కడ వాత్సల్యం, అక్కడ కొన్ని గుణాలు లేవు. పరిపూర్ణ గుణుడు గుణ పరిపూర్ణుడు అంటారు కదా పరమాత్మని. కానీ పరలోకంలో పరంపదంలో లేవంట అన్ని గుణాలు, ఇక్కడే అన్ని గుణాలు ఉన్నాయంట. వాత్సల్యము కరుణ అక్కడ లేవంట. వాత్సల్యం అంటే ఏంటి? తప్పుని ఒప్పుగా స్వీకరించు. అక్కడ తప్పు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా? మనకి అక్కడ వాత్సల్య గుణం ఏమైనా ఉందా అక్కడ? కానీ ఇక్కడ ఉంది. ఎందుకంటే మనం తప్పు చేస్తుంటాం కదా, మన మీద వాత్సల్యం చూపిస్తున్నాడు. అది మనం గుర్తించాల్సింది. ఎన్నెన్ని తప్పులు చేస్తున్నాం, కానీ ఎప్పటికప్పుడు మనకి చక్కగా విదేశ యాత్రల్లో మనకి ఏదో రకంగా ఇంట్లో వాళ్ళు సహాయం చేసి పర్వాలేదులేమ్మా ఇద్దరికి ర్యాపైన డబ్బులు నువ్వన్నా ఇల్లు అనుభవించినా అంటున్నారా లేదా? లేకపోతే నేను ఇంట్లో కష్టపడుతుంటాను నువ్వు చేసినా అంటున్నారా లేదా? లేకపోతే ఇంట్లో పెరుమాళ సేవ నేను చేసుకుంటా వెళ్ళిరండి అంటున్నారా లేదా? మరి ఇదంతా మన మీద చూపించిన వాత్సల్యమా కాదా పరమాత్మ? అట్లానే కరుణ, దీనుల మీద కరుణ చూపించాలి. అక్కడ దీనులు ఎవరు ఉంటారు? అందరికీ ఒకే రకమైన మనుల గృహాలు ఉన్నాయి. అక్కడ దీనులని ఉన్నోడు లేనివాడు అనేది లేదు కదా. అక్కడ అందరూ ఉన్నోళ్ళే, అందరూ లేనివాళ్ళే. కరుణ ఎవరికి చూపించాలి? అక్కడైనా ఏం అవసరం లేదు. కరుణ ఎవరికి చూపించాలి? ఇక్కడ మన దగ్గర లోపాలు ఉంటాయి కాబట్టి ఆయన ఇంకో కరుణ చూపించి మనం ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి. అవన్నీ లేవు అంట. ఆ వాత్సల్యాన్ని చూసి, ఆ కరుణా హృదయాన్ని చూసి అయ్యో ఈ గుణాలు అక్కడ లేవే అని బాధపడిపోతారంట నిత్యసూరులు లాంటి వాడు. అదిగో అలాంటి కాలంలో కదా మేము పుట్టాము అని ఆనందపడుతున్నారు గోపికలు. ఈ ప్రకృతి మండలం ఉండటమే మేము అదృష్టమంతరం అనుకుంటున్నారు. మనం బాధపడుతున్నాం. మనం అదృష్టమంతరం అని అనుకోవాలి. ఎందుకో తెలుసా అండి? చక్కగా దివ్యదేశానికి వెళ్తున్నాం, అర్చామూర్తిని తాగుతాం కావాలంటే అవకాశం వస్తే. లేదు మన ఇంట్లో ఉన్న అర్చామూర్తినే తాగుతాం. మన ఇంట్లో ఉన్న అర్చామూర్తి పరంపదంలో ఎలా పరమాత్మ అలాంటి వారైనా కాదా ఆయన? అలాంటి వారే. మీరు నమ్మితే ఆయన శరీరం మీకు తగులుద్ది. మీరు ఇంట్లో ఉన్న విగ్రహ రూపంలోనో పటాన్నో పరమాత్మను మీరు భావిస్తూ అనక ఆయనతో ఈడిపడి అనక మీరు వాటిని స్పృశిస్తూ ఉంటే మీకు శరీరాలు తగులుతాయి, అంగాలు తగులుతాయి. మీకు ఆ ధ్యాస మీకు అనక మనసు అనక అంత పరిపక్వత స్థితికి వస్తే మీకు అలాంటి అనుభూతి వస్తుంది. విగ్రహారాధన చేసే వాళ్ళకి పెద్దలకి ఎవరైనా కొంతమంది అండి స్వామి ఎలా ఉంటారు స్వామి అనిపిస్తుందండి. వారు కూడా 10 రోజులు మంచి ఆహారం పెడితే స్వీకరించినట్టు కనిపిస్తారు. ఏదన్నా కొద్దిగా మనం బాధల్లో ఉండి వారికి ఏదైనా సరిగ్గా చేయకపోతే వారి మొహం కూడా చికెన్ స్వామి అనుభవించారని మీరు ఎప్పుడన్నా? అది దాసులు ఎన్నిసార్లు అనుభవించారు. మేము కాదు, మా గోష్ఠుల వాళ్ళు కూడా అనుభవించారు. ఏమన్నా చూశారు లేదా? ఎన్నిసార్లు అనుభవించారు మా పరమాత్మ, మా పెరుమాళని చూసి. ఏంటండి స్వామి వాళ్ళు ఇట్లా వెలిగిపోతున్నారు, బొగ్గలు ఇట్లా వచ్చిపోయి కళ్ళు మూసుకుపోయి మేము చూసాను చాలాసార్లు. అనుభవిస్తాం. అలా ఉంటుంది అన్నమాట. ఈడుపడి ఉండాలి మన పరమాత్మకి. అలాంటి లోకంలో మనం పుట్టి తాగుతున్నాం, ఆయనతో ముద్దాడుతున్నాం. కావాలంటే సంఖలో పెట్టుకొని ఈ ఊళ్ళో తీసుకొచ్చి ఆయన కూడా సేవలు చేసుకున్నాం. అక్కడ పరమాత్మను అయితే సంఖలో పెట్టుకొని రాగలమా? ఇక్కడైతే మన పరమాత్మను చక్కగా సంఖలో పెట్టుకొని ఉంటాం. అదే వస్త్రాలు మార్చేటప్పుడు ఈ ఊళ్ళో పెట్టుకొని చక్కగా వస్త్రాలు కట్టుకుంటాం. మన వారు కష్టపడుతున్నారు చూసాం, ఎంత ఓపిక చేసుకొని పెరుమాళ అందరికీ కష్టపడుతూ కట్టారు. ఆడికి వెళ్తే మనం కడతామండి, ఆయనకి పీతాంబరం కడతామా స్వామి? అక్కడికి వెళ్తే మన చేత కట్టిస్తారండి. ఆ నిత్యసూరుడు నేను అనుకున్నాం కదా భక్తులు భాగవతులని, వాళ్ళకే అవకాశం కానీ మనకి ఆడుంది. అది మనకి ఇవ్వరు అసలు అవకాశం. ఇక్కడైతే మనం ఏ వస్త్రం కావాలంటే ఆ వస్త్రం, ఏ డెకరేషన్ కావాలంటే ఆ డెకరేషన్, ఏ హారం కావాలంటే ఆహారం చొక్కటి పెడతారు. ఇప్పుడు ఎన్ని పెడుతున్నారు ఇంక ఇక్కడ అలంకారం? ఒక పక్క ముడిట్టు అంటారు, ఒక పక్క ముడిట్టు అంటారు, ఒక హారం ఎట్లా అంటారు, ఒక హారం ఎట్లా అంటారు, ఒక నాచారి తిరుకోవడం అంటారు. అంతే చెయ్యిట పట్టుకొని ఉంటారు. అభయం ఎవరికి కావాలి అక్కడ? అభయం అక్కడ అభయహస్తం వరద హస్తం ఎవరికి అవసరం లేదు. కరుణ అని చెప్తున్నాను. అదే
ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు మనం ఇక్కడ ఇంట్లో. మన ఇంట్లో చంటి పిల్లవాడు పడితే, మగ పిల్లవాడు పడితే ఏం చేస్తాం మనం? కొద్దిగా జుట్టు పెరగంగానే అడిగేసి పూల జాడ వేసుకొని అబ్బా మా అమ్మాయి లంగా జాకెట్ కూడా వేసి అడిగో పట్టు లంగా గుట్టించి వాడిని రూపాన్నే మార్చేస్తాం. మనం మార్చమా? ఆనందాన్ని అనుభవిస్తాం. అదే పరమాత్మను కూడా ఇక్కడ అలా అనుభవిస్తాం. అది ఎక్కడ కుదురుతుంది? అక్కడ కుదురుతుందా? అదిగో ఆ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు మీ ఇంట్లో ఉన్న పరమాత్మకి వెయ్యండి, రకరకాల డ్రెస్సులు వేయండి, రకరకాల అలంకారాలు చేయండి. నాకు అక్కడ కుదరదు కదా స్వామి, నా కోరికలన్నీ ఇక్కడే తెచ్చేసుకుంటాను, నీతో ఒళ్ళో పడుకోబెట్టాను. అది చెయ్యరని అనట్లేదు స్వామి, చెయ్యమని చెప్తున్నాం. అలా అందరూ అనుభవించండి. మీ పెరుమాళ్ళకి చక్కగా అలా అనుభవించండి. అది ఆ అదృష్టం ఇక్కడ దొరుకుతుంది, మనకి అక్కడ దొరకదు. అక్కడంతా దూరంగా ఉండి మనం చూడటమే, ఎంతసేపటికి కళ్ళు అప్పగించి రెప్పలు లేవు కదా అక్కడ, అలా చూస్తూ కూర్చోవటమే. ఎక్కడంటే రెప్పలు ఉంటాయి, అక్కడ రెప్పలు ఉండవు. అందుకని అట్లా చూస్తూ కూర్చోవటమే మనం. అది అలాంటి అదృష్టం ఇక్కడ ఉంది. అందుకని గోపికలు ఆనందపడతామంటే ఆయన కాలంలో పుట్టాం. ఎలా పుట్టామో? స్త్రీలుగా పుట్టాం. పురుషులుగా అయితే ప్రేమ తక్కువ ఉంటుంది ఎవరికైనా సరే. సహజంగా ప్రేమతత్వం కలిగిన వాళ్ళు ఎవరు? స్త్రీలుగా పుట్టాం. అది ముసలోళ్ళగా పుట్టామా? వయసులో ఉన్న వాళ్ళతో వయసుగా ఉన్నట్టుగా పుట్టాం. ఇంకా ఆనందం అంటే వాళ్ళకి. పోనీ ఇంకొక పరపురుషుడికి ఎవరితోన్నా సంయోగం చెంది ఉన్నామా? చిన్నపిల్లలు కదా, అప్పటికి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు కదా వాళ్ళకి, కన్యలుగా ఉన్నాం. ఆయనకి ఎలా కావాలో అలా ఉన్నాం అని ఆనందపడుతున్నారు అన్నమాట గోపికలు. అదిగో అలాంటి దుఃఖ సమయంలో దుఃఖం కలిగినటువంటి సంసారంలో ఈ లోకంలో పుట్టినా మేము అదృష్టవంతులం అని ఆనందిస్తున్నారన్నమాట వాళ్ళు. అది మనం చేయవలసింది కూడా. ఈ దుష్టమైనటువంటి ధర్మం ఒక పాదంలో ఉన్నటువంటి కాలంలో పుట్టినా మాకు పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఇప్పించావు కదా స్వామి, మేమెంత అదృష్టవంతులము అని మనం ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలి అనమాట. అది దానికి చెప్తున్నారు అనమాట వాడు. రెండోది, మేము మా వ్రతమునకు చేయు క్రియాకలాపములను వినుడు. ఏమి క్రియాకలాపాలు ఏం చేయాలో చెప్తున్నారు అన్నమాట వీళ్ళు. రాక్షసులు యాగాలు చేస్తారు, దేవతలు యాగాలు చేస్తారు, భగవద్భక్తులు యాగాలు చేస్తారు, చేయరా? యజ్ఞాలు చేస్తున్నాం లేదా? రాక్షసులు దేనికోసం చేస్తారు? అది కూడా చెప్తున్నారు అనమాట. రాక్షసులు భగవత్ తత్వను భక్తులను నశింపజేయడానికి చేస్తారు. వాళ్ళు ఎంతసేపటికి ఏం చేస్తారు? భగవద్భక్తులను భాగవతులను ఏడిపీయడం కోసం చేస్తుంటారు. నాకు ఈ ఆయుధం కావాలి, వాడిని చంపుతుంటారు, ఇది తీసుకోవాలి, అని జరగదు. ఇదేనా పని కాదా? ఏ సహ్య పరిశ్యాన్ని అని రాముడు వారితో ఋషులందరూ వస్తారు కదా, మా శరీరం చూడు స్వామి, వాళ్ళు ఎలా మమ్మల్ని కరదూషణాలు 14,000 మంది మమ్మల్ని ఎలా చేశారో చూడు స్వామి అని చెప్పని చూపించడానికి వస్తే రామచంద్రుడు బాధపడతారు. అయ్యో, ఒక రాజునయ్యుండి ప్రజల యొక్క బాధలు తీర్చాల్సిన నేను వాళ్ళు వచ్చి నా దగ్గర వేడుకుంటున్నారే అని బాధపడతారు కదా. కరదూషణాలు 14,000, అప్పుడే 14,000 మందిని సంహరించడము. చక్కగా భూదేవి అయినటువంటి అమ్మ వచ్చి వారిని ఆలింగనం అప్పుడే చూసిందంట, ఫస్ట్ టైం చూసింది ఆయన ఎలా యుద్ధం చేస్తాను. అప్పుడు దాకా తెలియదు ఆమెకి, ఎందుకంటే ఆమె రాజమహిషి కదా, కోట దాటి బయటికి రాకూడదు. ఎన్ని యుద్ధాలు చేసినా ఆమె చూడటానికి అవకాశం లేదు. అదేనంటే మొదటిసారి చూద్దాం, ఒంటి చేత్తో 14,000 మందిని సంహరించడంతో అదేదో మన సినిమాలో చూపించిన పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకుంటారు హీరోయిన్స్. అట్లా పరిగెత్తుకుంటూ వచ్చి ఒకసారి కౌగులించుకుందంట. దాన్ని మనోళ్ళు మంచిగా చెప్తారు మన సాంప్రదాయంలో. ఎందుకు కౌగులించుకుంది అంటే అనేక దెబ్బలు తగులు ఉన్నాయి పరమాత్మకి. ఈమె ఎవరు? భూదేవి, వనాలకి వనమూలికలకి నిలయమైనటువంటి ఆమె. అలా ఒక్కసారి కౌగులించుకోగానే అవన్నీ మాయమైపోయినాయి అంట. అది మనం మంచి ఆలోచించాలి ఎప్పుడైనా, అది మనం చూడాల్సిందని చెప్తాను అనమాట. అదిగో అలా రాక్షసులు అలా ఉంటారు. దేవతలు ఏం చేస్తారు? ఇతరుని హింసించడం కాదు కానీ వాళ్ళకి కావాల్సినవే కోరుకుంటుంటారు. అవునా కాదా? అది ఇంద్రుడు ఏం చేస్తుంటాడు? మాట్లాడితే వస్తాడు, ఏమడుగుతాడు? నా రాజ్యం నాకు ఇప్పి. అదేనా చేసేది? లేదా దేవతలు ఇంకో యాగం చేస్తారు, బాబా రాక్షసులు ఏదో బాధ పెడుతున్నారు, వాళ్ళని హింసించడం సంహరించడం చేయటవయ్యా అని మాట్లాడుతుంటారు. కానీ భగవద్భక్తులు ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటాం మనం? పరమాత్మ యొక్క నిత్య కైంకర్యమే కోరుకుంటూ మనం చేస్తాం యాగాలు. అవునా కాదా? ఇంకేమైనా కోరుకుంటున్నారా? కోరుకోమాకండి తల్లి, మళ్ళీ ఎక్కడే పడిపోతాం. అయ్యా, ఇష్టలు ఉంటాయి, కానీ నేను మొన్న అనుకున్నాను కదా, మనకి ఎటువంటి ఇష్టలతో మనకి పని లేదు. ఇష్టం ఉంది అంటే ఏంటి మనకు అర్థం? కోరికలు ఉన్నాయి అని. కోరికలు పెరిగినాయి అంటే అర్థం ఏంటి? ఆటోమేటిక్గా అహంకారాలు, ఈర్ష్యాసూయులు, నాకు డబ్బు కావాలని చేశానంటే ఎదుటి కంటే నాకు బాగుండాలనే అర్థం. నిజంగా బాధల్లో ఉన్నారా? ఏమక్కల పరమాత్మ దగ్గర కూర్చొని చెయ్యండి, అష్టాచరి వచ్చేస్తాయి మీకు.
ఆయన ఇవ్వని మంత్రం ఇంకేదైనా ఇస్తాయా ఏంటి? ఇవ్వలేదు. హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరివాష్టం నశక్యతే అన్నాడు పరమాత్మ విష్ణు పురాణంలో. నాయన హరి అయినటువంటి నేను కానీ, హరుడైనటువంటి శంకరుడు కానీ, బ్రహ్మ కానీ, ఇంద్రుడు కానీ నీ తల మీద రాసిన రాత మార్చలేరు, ఇంక్లూడింగ్ మీ శ్రీమన్నారాయణ నేను కూడా మార్చలేను. కాకపోతే నీకు బాధ ఏదన్నా వస్తే తేలిక పోయేటట్టుగా చూస్తా, అంతేగాని నీకు రాసింది మాత్రం విడిచిన బాణం లాంటిది. ఈ జన్మ ఎక్కడ చోట తగలాల్సిందే, అంతేగాని ఆయనేం మార్చడు. నువ్వు ఎన్నైనా మృత్యుంజయ హోమాలు చేస్తారు, ఏమైనా మృత్యువు దాగకుండా ఆగుతుందా? అదేదో ఒక సంవత్సరం 6 నెలలు, ఈ 75 ఏళ్ళ నుంచి చేయలేంది ఇంకో 6 నెలలు పెరిగితే ఏమైనా వస్తుందా మనకి? ఏమ్మా 75 సంవత్సరాలకు గాము కూర్చున్న భగవంతుడిని వదిలేసి ఇంకో సంవత్సరం పెరుగుద్ది మృత్యుంజయ హోమం చేస్తే సపోజు ఏమైనా మారుద్దా వీడి జీవితం? ఏం మారాల్సిందేంటి? మన మనసు మారి భగవత్ అర్పణం జరుగుతుండాలి. అది మనకి పెద్దలు చెప్పిన మాట. అందుకని భగవద్భక్తులు అనేవాళ్ళు ఏం చేస్తుంటారు? చక్కగా పరమాత్మ యొక్క నిత్య కైంకర్యం కావాలి అని చెప్పని ప్రార్థిస్తూ ఉంటారు. అదిగో అలాంటి వారయ్యా మేము అని చెప్తున్నారు అనమాట. అంతేనా? కైంకర్యంతో పాటు మంగళాశాసనం. మన విధేంటి? పరమాత్మకి ఎల్లప్పుడూ కూడా మంగళాశాసనం. ఆయన బాగుంటే, ఇంటి యజమాని బాగుంటే, పరమాత్మ రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. పరమాత్మ బాగుంటే లోకాలు 14 లోకాలు కడుపులో పెట్టుకుని ఆయన బాగుంటే, 14 లోకాలు బాగుంటే లోకంలో ఉన్న మనం కూడా అయిపోయి. అది మనం ఏమనుకోవాలి? ఎప్పుడు కూడా మన నిత్య భర్త అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు బాగుండాలి. మనకి నిత్య భర్త ఆయన. ఆత్మ ఉన్నన్నాళ్ళు భర్త ఎవరు మనకి? ఆయనే. కాబట్టి ఆయన బాగుండాలని కోరుకున్నాం అనుకోండి, నిత్య భర్త బాగుంటాడు, అనిత్యమైన భర్త బాగుంటాడు, అనిత్యమైన పిల్లలు బాగుంటారు. అవునా కదా? బాగుంటారు. అది చెప్తున్నారు అన్నమాట. ఈ వ్రత సమయంలో నేతిని కానీ పాలను కానీ మేము ఆరగింపము. ఏమేమి తీసుకోరంట? నేతిని కానీ పాలను కానీ స్వీకరించము. ఎందుకు స్వీకరించము? నేతి తినడానికి మనం ఇప్పుడు ప్రసాదాలు తీసుకుంటూనే ఉన్నాం కదా, చక్కగా ధనుర్మాసంలో ఉన్నాం, మనం ప్రసాదాలు తింటూనే ఉన్నాంగా. మామూలు ప్రసాదాలా, నేతి ప్రసాదాలా? అబ్బో, మధురమైన ప్రసాదాలు తీసుకుంటున్నాం కదా. ఆయన ఎందుకు తీసుకోరని నిజానికి చెప్తానమాట. మనం భోజనం మానేస్తే ఉపవాసం ఉన్నది ఎవరండి? మనం మానేస్తే లోపల ఎవరున్నారు? ఇదంతా శరీరం ఏంటి? ఆయనకి, పరమాత్మకి. పరమాత్మ లోపల ఉంటే దీనిపైన ఉన్నది ఎవరు? ఒక శరీరం. ఈ శరీరం కోసం ఆరోగ్యం పదార్థం తీసుకోకపోతే ఉపవాసం ఉన్నది ఎవరు? పరమాత్మేనా? అప్పుడు బాధపడేది ఎవరు? పరమాత్మే కదా. అందుకంట ఆయనకు బాధపడితే ఎందుకు బాధపడ్డాని ఆలోచిస్తాడా లేదా? అది వాళ్ళు చెప్తుంది. తాము పరమాత్మకి శరీర భూతులం. మనం లోపల ఉన్న పరమాత్మకి శరీరం ఏంటి? మనం శరీర భూతులం. ఆయనకు ఒక శరీరం ఆత్మలో పరమాత్మ, దీనికి శరీరం అన్నమాట. అది శరీర పోషమైన భోజన పదార్థం లేనితే శరీరం కృషిస్తుంది, కానీ ఆ శరీరం కృషిస్తుంది. ఇప్పుడు ఏదైనా తినలేదనుకోండి, ఏమైంది? మనం నీరసం వచ్చేది ఏంటి? శరీరానికి, ఆత్మకి? శరీరానికి వస్తుంది. కానీ దానివల్ల కలిగే వేదన ఎవరికి? ఆత్మకి. తినకపోతే శరీరం కృషిస్తుంది, వేదన కలిగేది ఎవరికి? లోపల ఆత్మ కలుగుతుంది. ఆత్మలు కలుగుతుంటే ఆత్మలో ఉంది ఎవరు? పరమాత్మ. అది అదనమాట. కావున బాధపడేది ఎవరు? కృష్ణుడు. వీళ్ళు తినకుండా ఉన్నారనుకోండి, బాధ ఎవరికి వస్తుంది? ఎందుకు తినలేదు వీళ్ళు అని ఆలోచిస్తాడంట పరమాత్మ. వీళ్ళు ఎందుకోసం తినలేదు? తన కోసం తినకుండా ఉన్నారా? డిఫరెంట్ ఐటమ్స్ చేసుకోవడానికనే ఏకాదశి వ్రతం చేస్తున్నామా? ఏమంటే ఏకాదశి వ్రతం దేనికి చేస్తున్నారండి? ఇవాళ సగ్గుబియ్యం కిచిడి, శనక్కాయ పప్పులు గుళ్ళు, ఇంకేంటి గోధురవ్వ ఉప్మా, గోధుమపిండి హల్వా, పుల్కా, దానికి సంబంధించిన ఏదో కర్రీ అవి చేస్తుంది ఇవాళ. అది ఉపవాసం. ఇవాళ పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్. అబద్ధం అంటున్నారా నిజం అంటున్నావా? మానుకొని మీరు ఆ రోజు మాని పదార్థాన్ని తినండి. మీకు కావాలంటే ఇంత పదార్థం ఉండండి. రామానుజుల వారు కూడా ఏకాదశి రోజు కోవెలకు వచ్చి
గర్భాలయం ఉంటుంది చూసారా, మనకి ధ్వజస్తంభం లోపల మనకి మీరు వ్రతం చేస్తున్న వీళ్ళు పొద్దున ఒక ముద్ద పెడతారు, చూస్తున్నారా, ముద్దలాగా పెడతారు వాళ్ళకి, చూసారా, మనకి ఇట్లా విడిగా పెడతారు కానీ వాళ్ళకి ముద్ద చేసి పెడతారు. అట్లా రామానుజీ వారికి ఒక ముద్ద పెడితే ఆ ముద్ద తిని వెళ్ళేవాడు, అది ఆహారం అంతే. అసలు తినకుండా ఉంటే వేదన పడేది ఎవరు? పరమాత్మ. కానీ ఏం చేయాలి ఆ రోజు? ఉపవాసం. ఉపవాసం అంటే దగ్గరగా ఉండుట. ఎవరికి దగ్గరగా ఉండాలి? అది మీరు అలా ఉండండి, ఏదో ముద్ద ఆరగింపు పెట్టండి, చక్కగా తినేసేయండి, పరమాత్మ దగ్గరగా పడుకోండి. రాత్రిపూట నిద్ర మీ దేవుడికి ఏది ముందు మంచం చాపేసుకొని పడుకోండి, మంచం కాంటే మంచం వేసి పడుకోండి. ఆ పూట విశ్వనాథనామం చదివి ఆయన దగ్గర అక్కడే మంచం వేసి పడుకోండి. అప్పుడు చెప్పండి తెల్లారిపోతున్న ఎలా ఉంటుందో మీ ఉపవాసం అనేది దీక్ష. అది చెయ్యట్లా మనం, అది చెయ్యకుండా ఇవన్నీ చేస్తాం చుట్టి. భగవంతుడితో కలిసి ఉండుట, అది భగవంతుడికి దగ్గరగా ఉండుట, అది ఉపవాసము. పదార్థం మీరు తీసుకున్నా తీసుకోకపోయినా అది మీ ఇష్టం, చెయ్యాల్సిన విధి తినటం తప్పు కాదు, పరమాత్మ దూరంగా ఉండడం తప్పు. తింటాం పొద్దున్న పరమాత్మకు ఆరోగ్యం పెట్టాలి, అక్కర్లేదు ఎంతో కొంత. ఆయనకు ఉపవాసాలు ఉండాలి. ఆయనకేం ఉపవాసం అండి? ఆయన్ని నిజంగా తినకుంటే మన పరిస్థితి ఏంటండి? 14 లోకాల్లో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు? ఆయన ఏదైనా తీసుకోకపోతే మాడి మసి అయిపోతాయి 14 లోకాలు. అట్లనే లోపల ఉన్న పరమాత్మకి కాదు శిక్ష, మనకి మనం మారటం కోసం, మనకి మనం ఉజ్జీవించడం కోసం చేసుకునేటువంటి ప్రక్రియ. దాన్ని చేయాల్సిందేంటి? పరమాత్మకి దగ్గరగా ఉండాలి. ఆ రోజు ఏం చేయాలి? పొద్దున పూట చక్కగా 1, మధ్యాహ్నం 1, సాయంత్రం 1 ప్రబంధం పెట్టుకోండి. ఉదయం పూట ఒక ప్రబంధం, మధ్యాహ్నం పూట ఒక ప్రబంధం, సాయంత్రం పూట ఒక ప్రబంధం చక్కగా పెట్టుకోండి. భారతం, రామాయణం, భాగవతం సేవించుకోండి. దాంట్లో ఒక ఘట్టం, దీంట్లో ఘట్టం, దీంట్లో ఒక ఘట్టం. అలా అది దగ్గరగా ఉండటం అంటే అలా చేయండి. అదిగో అది చెప్తాను. ఉపవాసం అంటే అది ఉపవాసం అంటే అని చెప్తాను అనమాట. పాలలో ఎలా అయితే పాలలో నెయ్యిని వేరు చేసి చూపిస్తామా, పాలలోంటి నీరు వేయి చేసి చూపిస్తామా, అలా చూడుకు వేరు చేయకుండా అంటే ఇదిగో పాలంటే పాలలో నెయ్యి అంటే ఎక్కడ చూపిస్తాను? చూపించడం. దానికి కావాల్సిన ప్రక్రియ చేస్తే వస్తుంది. ఎలా అయితే పాలల్లోనే నెయ్యి కలిగి ఉంటుందో అట్లే ఈ కారణం మొత్తానికి, ఈ లోకాలన్నిటికీ కారణమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ చేతనులు అచేతనాలు అన్నిట్లో కూడా కల్పించి, ఇప్పుడు మళ్ళీ ఆత్మని పరమాత్మను చూపిస్తాము మనం, వల్ల అవుతుందా మనకి? అదిగో అలా ఉంటారన్నమాట. ఒక పాలల్లో నెయ్యి ఎలా ఉంటుందో అలా కారణతత్వంలో పరమాత్మ మనకి తెలియకుండా ఉంటారన్నమాట. అదే దాని నుండి మార్పు చెందితే అది బయటపడుతుంది. అలానే మనలో భగవతత్వం బయటపడింది అనుకోండి, దేంతో అలా కాగబెట్టి చిలికి తోడుబెట్టి చేస్తే వెన్న బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న ఆత్మ మన పరమాత్మ బయటికి రావాలంటే ఏం చేయాలి? మనం కూడా చక్కగా కరిగించాలి, మంచి భావనతో కరిగించాలి, మంత్రాలతో తోడు పెట్టాలి, మదించాలి. ఎట్లా? ప్రతిరోజు తలుచుకుంటూ తలుచుకోవడం అంటే ఏంటి? ఇట్లా తలుచుకోవటమే కదా అదంతా. అలా తలుచుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఇవన్నీ బయటకు వస్తాయి, పరమాత్మ అప్పుడు బయటకు వస్తారన్నమాట. అదిగో అది చెప్తానమాట. ఈ రెంటిని కోసమే మేము ఆయన వచ్చి మనల్ని అనుభవించాలి అనే కోరికతో ఈ రెండు మేము తినవయ్యా అంటుందన్నమాట. తర్వాత తెల్లవారుజాముననే లేచి స్నానము చేసేదము. స్నానము చేయుట, అసలు స్నానం చేయటం గురించి మన పరాశర భట్టర్ వారమ్మో ఆ పాసన రేపోసారి ఎప్పుడు చెప్పు, దానికి 1 గంట పడుతుంది పాసన. అభ్యన్యస్త పదార్థంచిత సటి అని మంచి పాసనం అనమాట. మనం పెరుమాళ్ళకి రోజు స్నానం చేసినామా చేయట్లేదా? వాళ్ళు తిరుమంజనం అంటారు కదా, మనకే ఆ స్నానం ఆయనకే ఎందుకోసం చేస్తున్నారని చెప్తారు వారు. పరాశర భట్టరు కట్టియంస్ అని రాస్తారు. పరాశర భట్టరు వారు తిరుమంజన కట్టియంలో ఎంత అద్భుతంగా వారు ఆ కట్టియాన్ని అనుభవిస్తారన్నమాట. పరమాత్మ జరుగుతున్న తిరుమంజనాన్ని అనుభవిస్తారనమాట. అట్లా స్నానం చేయుట, ధర్మాన్ని ఆచరించుట, నిత్యం చేయవలసిన కృత్యాలు. స్నానం చేయుట, ధర్మాన్ని పాటించుట, సత్యం పలుకుట, ఈ 3 రోజు చేయవలసిన పనులు. మామూలు రోజుల్లో చేయకపోయినా పెద్ద తప్పులు, కానీ వ్రత దీక్షలో చేసామనుకోండి ఆ తప్పులు చాలా తప్పులు అయిపోతాయి. ఎక్కువ మనం అనుకున్నాం కదా, ఒక దివ్య దేశంలో ఒక మంచి పని చేసామనుకోండి కొన్ని రెట్లు వస్తుంది అని అనుకున్నాం కదా. మదరిలో ఒక మంచి పని చేస్తే 1000 రెట్లుగా వస్తుంది అని అనుకోండి. అందుకని దుప్పట్లు అవి తీసుకెళ్ళి 10 రూపాయల దానాలు వాళ్ళు ఎక్కువ మంది చేస్తారు. ఎందుకు నామజపం ఎందుకు చేస్తాం?
కొన్ని రెట్ల ప్రభావం పెట్టుకుంది. అట్టనే వ్రతంలో మనం తప్పులు చేసుకోండి, స్నానం చేయుట, సత్యముగా ఉండుట, ధర్మముగా ఉండుట, దానాలు, ఇవన్నీ రోజు విధులు అన్నమాట. దానికని మనకి అమ్మవారు చెప్తుంది, కుచేలినం దంతమలాపహారిణం బహ్వాసినం నిష్ఠురవాక్య భాషిణం సూర్యోదయే చ అస్తమజే చ సాయినం విముచ్యతి శ్రీరపి చక్రపాణినం అని అంటుంది అనమాట. ఏంటయ్యా అంటే కుచేలినం దంతమలాపహారిణం, మాసిన బట్టలు కట్టుకునేవాడు. కుచేలుడు ఎలా ఉంటాయి, మాసిన బట్టలు కనిచి అట్లా. దంతమలాపహారిణం, దంతధావనం చేయకుండానే పొద్దున్నే కంచం లైట్కి రాగానే మనకి గదిలోంచి కూడా కాదు, పరుపు మీదే ఇవ్వాలి కంచం మీద. దంతమలాపహారిణం అదనమాట. అంటే తిండిపోతులు. ఏది బహ్వాసినం అంటే తిండిపోతులు అనమాట. పొద్దు గంటకే కొత్త ఐటమ్ వస్తుండాలి ఇంట్లో నుంచి. టిఫిన్ అయినమంటే 11ంటికి స్నాక్స్ కావాలా, మళ్ళీ 1 భోజనం, మళ్ళీ 4ంటికి ఏమైనా స్నాక్స్ పెట్టుకుంటారు, మళ్ళీ 7ంటికి టిఫిన్, మళ్ళీ 9ంటికి కాగానే జ్యూస్ ఇవ్వాలి. ఇది నేను అనుకున్నాను కదా రోజుకి ఎన్నిసార్లు చేయాలని. అది పద్ధతి. అది కాకుండా మార్పు జరిగిన వాళ్ళని తిండిపోతులని అంటారని వారి భాష అన్నమాట. తిండిపోతులు. కఠినంగా మాట్లాడేవాళ్ళు, సూర్యోదయంలోనూ సూర్యాస్తమయ సమయంలోనూ నిద్రించేవాళ్ళు. అలాంటి వాడు పరమాత్మ అయినా సరే అమ్మవారు దూరంగా ఉంటుందంట. పరమాత్మ అయినా సరే అలా ఉంటే శ్రీరపి చక్రపాణినం అంటున్నారు. చక్రాన్ని చేతిలో కలిగినటువంటి వాడు ఎవరైనా పరమాత్మ. ఇలాంటి పనులు చేస్తే పరమాత్మ అయినా సరే అమ్మవారు దూరం. ఆయనకే తప్పితే మన పరిస్థితి ఏంది ఇంకా ఏమా అంటే ఇవన్నీ మీరు రిజల్ట్స్ అనమాట. మనకు ఎందుకు కలిసి రావట్లేదు, మన మనసు ఎందుకు లగ్నం కావట్లేదు, మన మనసు ఎందుకు మనం ఉజ్జీవించబడట్లేదు, మనం ఎందుకు ప్రపత్తికి దూరంగా ఉంటున్నాము, మనం భక్తిలో ఎందుకు గూఢంగా దాంట్లో ఎందుకు ఉండలేకపోతున్నాము అనే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు అనమాట. ఇవన్నీ మనం ఎక్కడ లోపం ఉందని తెలుసుకుంటాం. అది అనమాట. అలా ఉండకూడదు అంటుంది. అది స్నానం అంటే. అందువల్ల ఏం చేయాలి, పొద్దునే లెగవాలి, స్నానం చక్కగా స్వరూపధారణ చేయాలి, మంచి మడి వస్త్రం కట్టుకోవాలి. మడి వస్త్రం అనే దాని గురించి మనకి ఆచారాలు చెప్తుంటారు. మడి అంటే మడిగా ఉండాలా అక్కర్లేదా? దేనికి ఉండాలా? ఏంటి మడి కట్టుకోవటంలో ఉపయోగం? ఏంటి మడి వల్ల ఉపయోగం? గాంధీ తాత చెప్తారు దీనికి ఉదాహరణ. గాంధీ తాత ఈ కాలంలో మనకి తెలిసిన ఆయన. గాంధీ గారు అంటే మంచి ఆలోచనలతో ఉంటే మీరు చేసే వంట మంచిగా ఉంటుంది, అది తిన్నవాళ్ళు ఎంత చక్కగా ఉంటారనేది గాంధీ గారు వారి సొంత ఆటోబయోగ్రఫీలో రాసుకుంటారనమాట. ఏమని వారు రాస్తారంటే, ఒకరోజు బాగా తిరిగి వచ్చి సాపాడు చేస్తారు, మధ్యాహ్నం పూట సాపాడు చేసి పడుకుంటారు గాంధీ తాత. పడుకుంటే వారికి వారి అమ్మని హత్య చేసినట్టు కలొస్తుంది. ఎవరికి? గాంధీ తాత గారికి తన తల్లిని హత్య చేసినట్టు కలొస్తుంది. భయపడి లెగుస్తారు. నేను అమ్మని హత్య చేయటం ఇదేం కళ? ఇంకేదన్నా రావచ్చు. ఏదో స్వాతంత్రోద్యమంలో అంత బిజీగా ఉన్నటువంటి ఆయనకి అమ్మని హత్య చేసినట్టు కళ రావటం ఏంటి? ఇక అది పట్టుకొని శోధిస్తారు ఆ రోజంతా. ఎందుకు వచ్చింది ఈ కళ? నాకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఏం జరిగింది? ఇలాంటి సంఘటన నేను ఏమన్నా విన్నానా, లేకపోతే నేనేమన్నా చూశానా, లేకపోతే నాకు ఎవరన్నా చెప్పారా అని మొత్తం ఆలోచించుకుంటారు. ఎన్ని చేసిన సంఘటనే తెలియదు వారికి. చివరికి అక్కడ శబర్మతి ఆశ్రమంలో పక్కన జైలు ఉంటుంది అన్నమాట, సెంట్రల్ జైలు. దాంట్లో నుంచి రోజు కొంతమంది ఖైదీలని శబర్మతి ఆశ్రమాన్ని పంపిస్తారు, డ్యూటీ వేస్తారనమాట. ఏమేమి డ్యూటీలు వేస్తారు? ఆ ఆశ్రమం అంతా చిమ్మటము, ఆశ్రమం సంబంధించిన కార్యక్రమాలు చేయటము, ఆశ్రమం సంబంధించిన పాత్రలు దోవటము, ఆశ్రమానికి సంబంధించిన వంట వార్పు చేయటం, అవి చేస్తారనమాట. ఆ రోజు అన్నం వండినవాడు తన తల్లిని హత్య చేస్తే జైలు శిక్ష పడ్డవాడు అనమాట. వాడు వండిన వంట తిన్నందుకు గాంధీ తాత గారికి అమ్మని చంపినట్టు కల వచ్చిందట. అది రీసెర్చ్ చేస్తారు, ఆ మాట రాస్తారు వారు ఆటోబయోగ్రఫీ. అందుకు మిమ్మల్ని మడిగట్టుకోమనేది అది. అందుకని మిమ్మల్ని మడిగట్టుకొని వండమనేది కారణం ఏంటంటే, మంచి వస్త్రంతో ఎవరెవరో తాగిన వస్త్రాలను అనుకోండి, దాని మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటాయి. నేను అనుకున్నాను కదా, పెద్దలు వచ్చినప్పుడు కుర్చీ మీద ఏదన్నా కొత్త వస్త్రం వేస్తామా పాత వస్త్రం వేస్తామా, ఆ వాసన అనుకున్నాం కదా మనం. ఎందుకు పాదుకులు 14 ఏళ్ళు పరిపాలన చేయాల్సి వచ్చింది అని చెప్పానని, అదిగో ఆ ఇబ్బంది ఉంటుంది. అందుకని మంచి వస్త్రం మడికి ఆరేసుకొని
చక్కగా ఆ మడివస్త్రం కట్టుకొని కాస్త స్వరూప ధారణ చేసి కాస్త ఏదో నోట్లో ఏమి అన్నా వస్తే సరే, ఏమి రాకపోతే అందరికీ తెలిసిన మంత్రం ద్వైమంత్రం తెలిసిందే కదా, అందరికీ వచ్చు కదా, అది జపం చేసుకుంటూ చక్కగా అగ్నిహోత్రం వెలిగించి పరమాత్మ నీకు కావలసిన పదార్థాన్ని మీరు వండుతున్నామను, తడి చేస్తున్నామను, ఏదో మీ భాషలో చక్కగా దాసురాలకి వాళ్ళ కృప చేసావు స్వామి, మాకు చేసేటువంటి అదృష్టాన్ని ఇచ్చావు అని చెప్పనని అనుకుంటూ వంట మొదలు పెట్టారు. మన రామచంద్రమూర్తి చెప్తూ ఒక మంచి శ్లోకం చెప్తారనమాట. ఏంటది? ప్రతి ఒక్కడు పొద్దున్న లెగిస్తే సంపాదన, రాత్రి అయితే నిద్ర కాదు, ఆ సంపాదించిన దాన్ని అనుభవించడం కోసం, రమించడం కోసం బతుకుతాడంట. నందత్యుదిత ఆదిత్యే నందత్యస్తమితే రవో ఆత్మనో నావ బుద్ధ్యంతే మనుష్య జీవితక్షయం అని అంటారు. అబ్బా సూర్యోదయం అయింది, అమ్మయ్య లేచి రెడీ అయిపోయి బజార్కి వెళ్ళి ఇవాళ ఏదేదో సంపాదించచ్చు అనే వాళ్ళు, కొంతమంది శ్రీమూర్తులు అయితే అమ్మయ్య పక్కింటి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు, ఇంకేదో పనులు చేసుకోవచ్చు, వాళ్ళతో కబుర్లు ఆడచ్చు అని చెప్పని. మీరు కాదమ్మా నేను చెప్పేది, లోకాన్ని చెప్తున్నాను నేను. ప్రతి ఒక్కటి మీకు అన్వయించుకోమాకండి దయచేసి, లోకంలో జరిగే మాటలు చెప్తున్నాను మీకు. అందరు మీరు చూసినాయి మీ కాలాల్లో గట్ల మీద కూర్చొని ఎన్ని కబుర్లు ఆడుకునేవాళ్ళు, ఎన్ని వచ్చాయో, ఈ కుళాయిల దగ్గరికి వెళ్తే ఎన్ని మాటలు మాట్లాడుకునేవాళ్ళు, ఎన్ని పూర్వకాలం మనం చూసినాయి ఇప్పుడు జరుగుతున్నాయి. మా అపార్ట్మెంట్లో కూడా చూస్తూనే ఉంటాం మేము. అమ్మ అందరూ కలిపి మాట్లాడుకుంటే ఏ విషయాలు వస్తాయి నిజంగా చెప్పండి? నగలు, చీరలు, పక్కింటి ఆమె కబుర్లు, వాడింటికి ఎవడొచ్చాడు ఎవడు పోయాడు, వాళ్ళ ఇంట్లో అత్త కోడలు ఎట్టున్నారు, ఈ మధ్య అమ్మాయి ఏదో ఏంది సరిగా ఉండట్లేదు అని, పుట్టింటికి వెళ్ళి వారం అయింది ఇంకా రాలేదేంటి అమ్మాయి, ఏనా కాదా? అది ఆడవాళ్ళకి అలాంటి ఆలోచనలు, మగవాడు పొద్దున్న లేచింది కదా అని ఇది. సాయంత్రం అయిందనుకోండి చక్కగా ఏదో భార్యాభర్త అనుభవించవచ్చని, లేకపోతే బిడ్డలతో సంతోషం పంచుకోవచ్చని ఆలోచిస్తున్నారే. నందిత్యుదిత ఆదిత్యే నందత్యస్తమితేరవ్ ఆత్మనో నావ బుద్ధి అంతే మనుష్య జీవితక్షయం అని రాముడు వారు వాల్మీకి రామాయణంలో బాధపడతారు. అయ్యో ఒక సూర్యోదయం సూర్యాస్తమయ్యి ఒక రోజు వెళ్ళిపోయిందే, ఈ ఆత్మకు సంబంధించిన బుద్ధి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఏమి వాడు సంపాదించలేదే అని బాధపడట్లేదు ఏమయ్యా ఎవరు ఈ లోకంలో అని బాధపడతారనమాట. అది మనం చేస్తాం. ఏముంటున్నాం ఇవన్నీ మనకు అన్ని టెస్ట్లు అమ్మా, ఇవన్నీ మనకి అదిగో అలా ఉంటున్నారు అన్నమాట. అదిగో స్నానం అంటే అది. అలాంటి స్నానం మనకు కావాలి, అలాంటి ఆచరణ మనకు కావాలి అని మనం ఎప్పుడూ అలాంటి దోషాలు లేకుండా ఉండాలి అని చెప్తున్నాను అనమాట. కంటికి కాటుగా పెట్టుకొనము. కంటికి కాటుగా ఎందుకని? కాటుగా పెట్టుకుంటే ఎందుకని? కళ్ళ యొక్క స్వరూపము కంటి దేనికి సంబంధం? జ్ఞానానికి సంబంధం. కాటుగా పెట్టుకుంటే అది సమృద్ధిగా. అంజనం అంటారు కదా, అంజనం అంటే తెలుసుగా, అంటే కంటికి అంటే మన కాటుగా అంటాంలేండి, కొంతమంది అంజనం రాసుకొని మాయమైపోయి చూసేవాళ్ళు. అవుతుందా? మనకు కూడా ఎందుకని పొంగల్ కట్టి పొంగల్ మిరియాలు వేసేది, వారు ఎవరో వచ్చి మన అక్కడ బలిపీఠం దగ్గర పెడుతుంటే ఎవరో తీసేసుకుంటున్నారని చెప్పని, ఎందుకు ఇలా చేస్తున్నానంటే దాంట్లో కాస్త మిరియాలు ఎక్కువ దంటించండిరా అంటే దాంట్లో కాస్త మిరియాలు ఎక్కువ వేస్తే వాడు అది మిరియాలు తింటే వాడు అంజనం కరుగుద్ది, చెయ్యిట పెట్టి దుడుస్తాడు వాటిని ఆ కాళ్ళ కారానికి. అప్పుడు ఆడెవడో బయటపడతాడు రాక్షసుడు. మన శ్రీరంగంలో జరిగినది అన్నమాట ఇది. అదిగో అలా అంజనం రాసుకోవటం ఏంటి? నిజస్వరూపం మనకు తెలుస్తుంది. కాటుగా పెట్టుకోనము అని అంటే ఏంటి అక్కడ అర్థం? స్వామి మా నిజస్వరూపం మేము తెలుసుకోలేకపోతాం, నువ్వు వచ్చి తెలియజేయాలి, నువ్వు వచ్చి కాటుకు తెచ్చాలి. ఉపాయము ఉపేయము ఎవరు అనుకున్నాం మనం? ఆయనే చేయాలి. మేము కాటుకు పెట్టుకోం, మేము చేత కాదు. నీ సస్వరూప జ్ఞానము స్వరూప జ్ఞానం అంటారు కదా, మా అంతను మేము తెలుసుకోలేము, నువ్వు వచ్చి మాకు తెలియచేయి, నువ్వు వచ్చి మాకు కాటుకు దిద్దు అని స్వామివారిని అడుగుతున్నారు అనమాట. అది మేము కాటుకు పెట్టుకోము అని అంటే అనమాట. భోగ్యమైన వస్తువులకి దూరంగా ఉంటాము. ఎందుకనంటే నువ్వు లేనప్పుడు ఇవన్నీ అవసరమా? పూర్వకాలం ప్రతి ఇంట్లో లేక సుదూరం వెళితే ఎలా ఉండేవారు మీ అమ్మమ్మని నాయనమ్మని అడిగితే తెలుస్తుంది. మొతక చీర కట్టుకొని జుట్టు ముడి వేసుకొని పూలు పెట్టుకోకుండా అలంకారం చేసుకోకుండా ఉండేవారట. మీకు ఎవరికైనా పెద్దలకి తెలిస్తే అడిగి తెలుసుకోండి. ఏమన్నా అలా ఉండేవాళ్ళని ఎవరికైనా తెలుసా? ఇక్కడ తెలుసమ్మా? మేము మా పెద్దల్ని చూసాం, మా గ్రాండ్ మదర్స్ని చూసాను. అలా ఉండేవారు. మొతక చీర కట్టుకొని జుట్టు ముడి వేసుకొని అలంకారహీనముగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, భర్త దూరంగా ఉండి. ఇప్పుడు ఇక్కడ మనకి నిత్య భర్త దూరంగా ఉన్నాడా దగ్గరగా ఉన్నామా? అట్టని రేపు నుంచి మా స్వామివారే మాకు నిజమైన భర్త, ఆయన లేడు కదా, మీరేం అలా ఉండక్కర్లా.
మీరు చక్కగా అలంకారంగా ఉండండి, ఉన్నంతలో సంతోషంగా ఉండండి, ఉన్నంతలో చక్కగా ఉండండి, లేని దానికోసం పాకులాడద్దు, ఉన్నంతలో చక్కగా ఉండండి. అది భోగ్యమైన వస్తువుల్ని చెప్తుందన్నమాట. కొప్పులో పువ్వులను ముడువము. ఇంకోటి ఏం చెప్పారు? కాటుకు పెట్టుకోమన్నారు కదా, ఇట్లా కొప్పులో పువ్వులు ముడువము. పుష్పం అనే దేనికి చిహ్నం? భోగ్యానికి చిహ్నము అని అంటారు. పుష్పము పువ్వులనే దేనికి చిహ్నం? భోగ్యమైన వస్తువు పుష్పం అనేది. పువ్వులు అలంకరణలో అందాన్ని పెంచేయా తగ్గించేయా? పెంచే సాధనాలు అన్నమాట. కానీ ఈ సౌందర్యాన్ని అనుభవించేవాడే లేనప్పుడు అవి అవసరమా? ఇప్పుడు కృష్ణ పరమాత్మ కోసం మనం వ్రతం చేస్తున్నాం. ఆ పరమాత్మే లేనప్పుడు ఆయన వచ్చి ఈ దగ్గరికి వచ్చి అబ్బా మంచి పూలు పెట్టుకున్నావే, భలే పెట్టుకున్నావే అని పూలు చూస్తుంటాడంట వీళ్ళందరికీ. ఆయన చేసే చిలిపి పనులలో వచ్చి ఈ పువ్వులే ఉంది, ఆ పువ్వులే ఉంది, ఇదిగో నీకు ఇది తిరుగుతాను మెళ్ళం తిరుగుతాడంట ఆయన వచ్చి. మరి ఇప్పుడు ఆయన లేడు. ఇప్పుడు వాళ్ళు చేసిన కాత్యాయని వ్రతం అప్పుడు వీళ్ళందరూ దూరంగా ఉన్నారు కదా, అందరినీ కట్టివేస్తారు ఇళ్లలో. ఈ కృష్ణుడు చేదేదో చేయిస్తున్నాడు వీళ్ళ చేత అని వాళ్ళందరినీ మాడిగల్లో పెట్టేసి తలుపులు వేస్తారు కదా. అలాంటప్పుడు వీళ్ళు వ్రతానికని వస్తారు వీళ్ళు. అందుకని ఆ కృష్ణుడే మనకి లేనప్పుడు ఈ అలంకారాలు అవసరమా? మనకి లేదు. మనకి ప్రాబ్లం లేదు. మనకి పరమాత్మ ఇంట్లో దగ్గర ఉన్నాడు కాబట్టి మనం పూలు పెట్టుకోవచ్చు. అది వాళ్ళకనమాట ఆ వ్రతం చేస్తుంది. ఇప్పుడు మనం కూడా వ్రత దీక్షలో ఉన్నాం. దేనికని? పరమాత్మని మానసికంగా శారీరకంగా దగ్గరని చేసుకోవడం కోసమని వ్రత దీక్షలో ఉన్నాం. కాబట్టి మనం కూడా పూలు పెట్టు అని అంటారు అన్నమాట. అది ఎన్ని దూరంగా ఉంటారు అని అంటారు. అందుకోసమని చెప్పినారు. ఈ పువ్వులు అనేది కాటుకులు అనేవి కూడా పరమాత్మకు సంబంధించినవి కాబట్టి, అంటే భోగ్యమైన వస్తువులు స్వరూప జ్ఞానాన్ని తెలియజేసేటువంటి కూడా పరమాత్మ వచ్చి అందించాలి. కాటుకు పెడతా ఉంటే స్వరూప జ్ఞానం, ఆయనే వచ్చి మనకి జ్ఞానాన్ని చూపించాలి. ఆయన్ని పొందేటువంటి జ్ఞానాన్ని ఆయనే వచ్చి అందించాలి. కాబట్టి ఆ కాటుకు ఆయనే వచ్చి పెట్టాలి అన్నాడు. ఆయనే దూరంగా ఉన్నప్పుడు నాకు అందంతో పని లేదు కదా అని చెప్పని ఆ పూలని విడిచిపెట్టారన్నమాట. నువ్వే వచ్చి ఈ శరీరం నీకు కావలసింది అని నువ్వు అనుకుంటే నువ్వే వచ్చి దీన్ని అలంకారం చేసుకో, నువ్వు నీకు ఎలా కావాలో నువ్వు అలంకారం చేసుకో అనే దానికి పువ్వుని వదిలిపెట్టామని చెప్తున్నారనమాట. అట్లా ప్రార్థిస్తూ ఒట్టు పెట్టుకుంటున్నారు అని అంటారనమాట. ఆయనే వచ్చి చేయాలనేటువంటి. మా పెద్దలు ఆచరించని పనులను మేము ఆచరించము. పెద్దలు ఎవరైనా ఉన్నారనుకోండి, పూర్వంలో పెద్దలు మన ఇంటికి సాంప్రదాయం ఒకటి ఏదో ఉందనుకోండి, అది మంచి చెడుని తెలుసుకోవాలి. పెద్దల సాంప్రదాయంలో కూడా మంచి చెడులు ఒక్కోసారి ఉంటాయి. వారు ఎందుకు చేశారో తెలియకుండా మనం చేసామనుకోండి తప్పుడైపోతుంది. పెద్దలు ఆచరించినవి ఆచరించము అని అంటే అందులో కొన్ని అర్థాలు ఉంటాయి, అవి చూసుకోవాలి మనం. అది చూసుకోకపోతే మళ్ళీ మనం తప్పుడైపోతాం. ఒక ఆయనకి ఒక తండ్రి గారు ఒక ఆయన ఉన్నారనమాట. వారికి వాళ్ళ ఇంట్లో పిల్లి తిరుగుతూ ఉండేది. వాళ్ళ ఇంట్లో తిరువజ్జయనం వస్తుంది, అంటే తద్దినం మన భాషలో. వస్తుంటే వాళ్ళ నాన్నగారికి తద్దినం పెట్టేటప్పుడు ఏం చేసేవాడు? పంతులు గారు వచ్చేవాడు. తద్దినం అప్పుడు ఏంటంటే కుక్క, పిల్లి లాంటివి ఆ పదార్థాలను చూడకూడదు, స్పృశించకూడదు, చూడకూడదు అనమాట. అందుకని ఏం చేసేవాడంటే ఆ పిల్లి మీద బుట్ట పెట్టేవాడు ఆయన, అది ఎక్కడికి జరగకుండా. అలా సేవాగానం అది తద్దిన కార్యక్రమం అయిపోయేది, పంతులు గారు వెళ్ళిపోయేవాడు, ఈ తండ్రి గారు. కానీ చిన్నపిల్లలు కదా వీళ్ళందరూ, అది చూసేవాళ్ళు పిల్లని బుట్ట మీద పెడతారు. ఎందుకని వీళ్ళు అడగలేదు, ఇందుకోసం అని ఈయన చెప్పలేదు. వాళ్ళకి ఎందుకు పెట్టాడో బుట్ట అయినా చెప్పలా. బుట్ట ఎందుకు పెట్టావు నాన్నగారని వీళ్ళు అడగల. కొద్ది రోజులకి ఈయన కూడా పరంపదించాడు. పరంపదించి అప్పుడు కొడుకు కదా తద్దినం పెడతాం. ఆ చిన్నపిల్లవాడు ఉన్నవాడు పెద్దవాడు అయినప్పుడు వాడు తద్దినం పెట్టాలి. పంతులు గారిని పిలిచాడు తద్దినానికి. పిలిచి ఆయన వచ్చి తద్దినం పెట్టమని ఆగండి స్వామి కాసేపు ఆగండి అని చెప్పని పక్కింటి ఎక్కడికి వెళ్ళి కిందకి పిల్లిని తీసుకొచ్చి బుట్ట పెట్టాడంట. ఇదేంటంటే మా ఇంటి పద్ధతి అండి, మా నాన్నగారు చిన్నప్పుడు అట్టానే చేశాడు. అది పెద్దలు ఆచరించారని కానీ ఆచరించకూడదు. అది ఎందుకు ఆ కార్యక్రమం ఎందుకు జరిగిందనేది తెలుసుకోవాలి. అర్థమైందమ్మా? మా కొంతమంది ఎవడు మా ఇంట్లో కొంతమందికి ఇదేంటంటారు దీన్ని, ఉపనయనాలు లేవు అండి చిన్నప్పుడు అని అంటారు. అదేదో సమయంలో ఆయనకి ఏదో అడ్డు వచ్చి ఉంటుంది పాపం. ఎవరో ముసాయన 90 ఏళ్ళు ఆయన ముసాయన పరంపదించుంటాడు. ఈయన ముహూర్తం పెట్టినప్పుడు ఆయన పరంపదించాడు. 99 ఏళ్ళు కాళ్ళు కాపుకొని ఉంటాడు. ఆయన పరంపదించాడు. నేను ఇది ఏమంటారు ఉపనయనం చేయలేదు, అందుకని మాకు ఇంట్లో లేదండి అనేస్తారు. ఇంటి ఆచారం అనేస్తారు. అది కాదు. అలా ఎందుకు జరిగింది ఆ కాలంలో? వాళ్ళు ఎవరో మనకు పెద్దలు చెప్పారా, లేకపోతే ఇదిగో పిల్లిని బుట్ట మీద పెట్టినట్టు అయిపోయింది. అది అందుకనే
పరిస్థితులు భార్యాభర్తల సంబంధాలు పోవటానికి మన ఇళ్లలో ఉన్న వాటి మన నలుగురు మధ్య బాంధవ్యాలు తెగిపోవటానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ అనమాట. ఈ లోపాలు. ఏ కార్యక్రమాలు పెళ్ళి ఎలా జరగాలో ఇవాళ ఎవరు చెబుతున్నారు నిజంగా చెప్పండి? పెళ్ళి ఎలా జరగాలో వీడియోగ్రాఫర్ అక్షంతరేట పట్టుకో అంటాడు కసేపు, ఇటు పక్క చూస్తూ తాళిబొట్టు కట్టి అంటాడు. మనం కూడా వెళ్తే అక్షంతలు ఇటు చూసేయి అంటాడు. ఎవరిని చూసి అక్షంతలు వేయాలి? ఇటు దుంపది. వీడియోగ్రాఫర్కి అక్షంతలు వేస్తున్నాం, మనకి వేస్తున్నాం. ఇంతవరకు ఆ వీడియో తీయించుకున్న వాడు తప్పితే మేము జరిగిన విషయాలు మహిళలు కూడా చూసి చెప్తున్నాం. ఆ 2 లక్షలు పెట్టి వీడియోలు ఫోటోలు తీస్తే ఒక్కరోజు చూసిన పాపాను పోలా ఎవడి కోసం పట్టింది? ఎవడన్నా వచ్చి ఫైల్స్ అక్కడ పడేస్తుంటే అమ్మ నీ పెళ్ళి నీ ఇష్టం, నాకు ఎందుకు చెప్పి ఇవన్నీ ఆడి కోసం పాపం కాపీ తెస్తానండి. పందులకి ఆల్బమ్ చూస్తున్నది. పాపం ఆమెం చేస్తుంది, ఈ ఆల్బమ్ కాసేపు చూడాలని కాపీ పెట్టి అక్కడే కూర్చుంటుంది వంటగదిలో. 1 గంట సేపు అక్కడే కూర్చుంటుంది. కాసేపు ఆల్బమ్ తిప్పుతుంది, ఎందుకంటే 2 లక్షలు పెట్టి తీయించింది కదా, అందుకని ఈ ఆల్బమ్ చూడాలి ఆమెకి. అందుకని ఇంట్లో కాపీ 1 గంట లేట్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇది 2 ముక్కలు తిప్పేసి ఖాళీ కూర్చొని టీవీ కూర్చుంటారు, లేకపోతే పుస్తకం చదువుతుంది. అమ్మ లేకపోతే ఎడ్లు వస్తామని చెప్తున్నారు. దేనికి పనికిరా, ఏది చూసినా ఇట్లా ఉంటాయి ఫోటోలు. ఎందుకోసం? మంచి ఆశీర్వచనం ఇవ్వలేని బతుకులు అయిపోయింది ఇవాళ. బ్లెస్సింగ్స్ ఇద్దామన్నా మేము ఎక్కడికన్నా వెళితే ఇలా ఏమంటే ఫోటో తిరగండి అంటాడు. అరిచిన అరుపు అరవకుండా అరుస్తాం మేమైతే. ఎవరి దగ్గరకన్నా వెళితే మా వాళ్ళందరికీ తెలుసు. ఏమో తెలుసా తెలియదు, వీడియోలు ఫోటోలు మేము తీయొద్దని చెప్తాం. తీస్తే నువ్వు తీసుకో, మా పని మేము చేస్తున్నా, నీ పని నువ్వు చేసుకో. ఏమంటే అన్నావా లేదా అక్కగారు? అంటున్నావా లేదా? మన గోష్ఠికి ఆశీర్వదించేటప్పుడు లేదా అయిన తర్వాత మీరు నుంచుంటాం, అప్పుడు తీయండి. అంతేనా చేసేది కదా? ఆశీర్వచనం చేసేటప్పుడు పద్ధతులు ఉన్నాయి, అది చెయ్యట్లా. అందుకని వాళ్ళకి ఆశీర్వచనం కూడా వామనకి పెద్దలు రామచంద్రుడికి వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆశీర్వచనం ఇస్తుంది కౌసల్యమాత. ఏమనిస్తుందో తెలుసా? నాకు అంత శక్తి ఉందో లేదో నేను ఆశీర్వచనం. కానీ వామనుడు భిక్షాటనకి వెళుతున్నప్పుడు తన తల్లి ఎలా ఆశీర్వదించిందో, నీకు అలాంటి ఏ శుభాలు కలగాలని ఇచ్చిందో అలాంటి శుభాలు నీకు కలుగు కాక. గరుడాళ్ళు వారు ఎలా అయితే అమృత సాధన కోసం వెళుతున్నప్పుడు వారి తల్లి అయినటువంటి ఆమె ఏమైతే శుభాలు కాంక్షించి నీకు ఆశీర్వచనం ఇచ్చిందో అలాంటి శుభాలు నీకు కలుగుగాక అని ఆశీర్వచనం ఇస్తుంది. అది ఆశీర్వచనాలు అంటే. మనమే ఇస్తున్నాం. ఏమి ఇస్తున్నాం మనం? దీర్ఘాయుష్మాన్ భవ. నాకు ఇప్పటికి అర్థం కానీ చాలా కష్టమైన బాధ ఏంటంటే, పాపం పెళ్ళం ఈయన కాళ్ళకి దండం పెట్టుద్ది, దీర్ఘాయుష్మాన్ భవ అంటాడు. అలా కాదు ఏమంటారంటే దీర్ఘ సుమంగళి భవ అంటాడు. ఏమంటే ఆశీర్వచనం ఆమెకి ఇచ్చినట్టు ఆయన తీసుకున్నట్టు. నిజంగా చెప్పండి, దీర్ఘ సుమంగళి భవ అంటే అర్థం ఏంటండి? ఈయన కాలం ఆమెను ఆశీర్వదించమంటే దీర్ఘ సుమంగళి భవ. నాకు ఇప్పటికి అర్థం కాదు ఈ బాధ ఏంటనేది. అంటే ఈడు బాగుండాలి, ఈయన ఆమె కాల్చుకు తినాలి, కాల్చుకు తినడానికి ఈమె ఉండాలా? అవునా? నాకు ఇప్పటికి అర్థం కదా ఆశీర్వచనం ఏంటి అని. ఇప్పటికి అర్థం కాదు. అది మనం ఆశీర్వచనాలు ఇచ్చేది. ఏమి ఇయ్యాలో కూడా ఆమె ఆశీర్వచనం కోరుకుంటే ఏం కోరుకోవాలి? ఆమె ఈడు 37, 95 ఏళ్ళు మంచంలో పడ్డా కూడా ఆమె సేవ చేస్తా కూర్చోవాలి, లేకపోతే ఈయన కాల్చుకు తిన్నా కాల్పించుకుంటూ ఉండాలి. ఆమె తల్లి మన ఇద్దరము చక్కగా జీవితాంతం కలిసి మెలిసి అన్యోన్యంగా జీవించేటట్టుగా నాకు నువ్వు నీకు నేను సహాయం చేసుకుంటూ నడుద్దాము అని ఆశీర్వదించిస్తాడా? ఎవడు ఆశీర్వదించడు. అది పరిస్థితి మనకు. అది నిజమంటే అబద్ధం నేను చెప్పింది. ఎలా ఆశీర్వదించాలో ఎవరైనా నేర్పితేగా. కౌసల్య అలా చేస్తుంది. ఎలా సీతారామచంద్రులు కలిసి ఉన్నారో, రాధాకృష్ణులు కలిసి ఉన్నారో దూరంగా కూడా, అలా మన జీవితం ఇద్దరం బాగుండాలి, నాకు నువ్వు నీకు నేనులాగా బతకాలి అని చెప్పని ఆశీర్వదిస్తున్నాను అని భర్త ఎక్కడ ఉన్నాడా? ఈమె దీర్ఘ సుమంగళంగానే మా తాళబొడ్డు సంతానం పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఆమె తన్నుకు చస్తా ఉంటారు రోజు. ఎందుకని ఏళ్ళు బతకాల్సిన అవసరం ఏముంది? అబ్బాయి రోజు తన్నుకునే జీవితాలు 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం ఉందండి? అవసరం లేదుగా. అది ఆశీర్వచనం మనం ఇవ్వటం కూడా మనకు చేతగాని పరిస్థితి అనమాట. అందుకనే ఆశీర్వచనాలు కూడా మనకి ఫలించట్లేదు. నిండు మనసుతో మనం ఆశీర్వదించట్లేదు, నిండు మనసుతో వాడు స్వీకరించట్లేదు. ఎవరినో చూస్తూ ఏదో చెబుతూ ఆశీర్వదిస్తున్నాం. అందుకని ఎక్కడ ఫలితం ఉండట్లేదు. పూర్వకాలం ఒక ఆశీర్వచనం ఇచ్చారంటే ఫలించేసేయాయి ఎమ్మటే. ఇవాళ ఫలించలేకపోవడానికి కారణం ఈ దుస్థితి ఇదనమాట. అదిగో అందుకని పెద్దలు ఆచరించిన పనులను మేము ఆచరించము అని అంటుంది. ఇతరులకు బాధలను కలిగించే మాటలను, అసత్య వాక్యములను, యచ్చోటను పలకము.
జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నాలుక మీద మన జీవితం దేని మీద ఆధారపడిందయ్యా అంటే జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి. ఈ నాలుగు బాగుంది అనుకోండి, ఎవడో వస్తాడు కొనడానికి, 10 రూపాయలకు అమ్ముదామని చెప్పాము, వాడు ఏదో 8 రూపాయలకి అడిగాడు, అన్నా పా అన్నాం అనుకోండి, రెండోసారి వస్తాడు మన దగ్గరికి, నాయన నాకు గిట్టుబాటు కాదురా, 9 రూపాయలు అయితే ఇస్తానురా, నాకు మిగిలేదు ఒక 10 రూపాయరా, ఇంత కష్టపడుతున్నా ఒక 10 రూపాయలు అంటే వాడు అర్థం చేసుకుని కొంటాడు. అవునా కాదా? వర్ధతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవా. గోష్ఠిలో ఉన్నాము, చక్కగా పలకరిస్తుంటే మనందరికీ మిత్రత్వం ఉంటుంది, గోష్ఠి మధ్య ఉంటుంది, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అవినాభం. ఈమె మీద ఆమె, ఆమె మీద ఈమె చెప్పుకుంటూ ఉంటే ఇక్కడే ఉంది అదంతా. జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, కొన్ని బంధాలు ఏర్పడాలన్నా కూడా ఇదేమంట. జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఏ పోలీసులో పెట్టి తిట్టామనుకోండి, ఏం చేస్తాడు అమ్మటే ఇట్లా అంటాడు, అయిపోయి ఏ మిలిటెంట్ ఉన్నాడు, ఏదో మాట అన్నాం అనుకోండి, అమ్మటే తుపా తీస్తూ అంటాడు. చావు కూడా దేనివల్ల వస్తుంది? నాలుక వల్లే వస్తుంది. నాలుక అన్నిటికంటే గొప్ప ఆయుధం అన్నిటికీ కూడా. తర్వాత మీ శరీరంలో మీరు పోయి అంటే ఒక జీవి పరంపదించేంత వరకు పని చేసేది ఏదన్నా ఉంది అంటే, ఎవరికైనా కాలు పడిపోయిందండి, చెయ్యి పడిపోయిందండి, కళ్ళు పడిపోయిందండి, ముక్కు పడిపోయిందండి, చెవులు పడిపోయినాయండి అంటారే కానీ నోరు పడిపోయింది, నాలుక పడిపోయిందని ఎవరికైనా అన్నారండి? అందుకని దానికి ఒకటే పెట్టాడు. ఒక నాలుగు ఉంటేనే నాయన ఈ దేశాలు నాశనం అయితే, 2 పెట్టామంటే మన వల్ల కాదు ఇలా ఉద్ధరించడం అనుకున్నాడు ఆయన అప్పట్లోనే. అందుకని చేతులు 2, కాళ్ళు 2, కళ్ళు 2, చెవులు 2, ముక్కులు 2 పెట్టాడు, కానీ నాలుగు మాత్రం ఒకటే పెట్టాడు. ఒక్కదాంతోనే అన్యాయం అయిపోతుంది జీవితాలు, 2 పెట్టామని మన వల్ల కాదనుకున్నాడు పాప ఆయన. 4 మాత్రం చివరి దాకా. చివరికి ఇప్పుడు వీడికి గులాబ్ జామ్ ఇష్టం అనుకోండి, 2 నిమిషాల్లో పోతాడనగా మంచం నుంచి కింద పెట్టారనుకోండి, గులాబ్ జామ్ చెప్పిన ఇట్లా అంటాడు, నోట్లో పళ్ళు లేకపోయినా పర్వాలేదు అంటాడు, ఎందుకంటే గులాబ్ జామ్ ఇష్టం కాబట్టి. అప్పుడు కూడా నాలుగు పని చేస్తుంది. ఉయ్యేంత వరకు పని చేసేది ఏదన్నా ఉంది అంటే ఒక నాలుగు. దేనికి పెట్టాడో తెలుసా అంటే గులాబ్ జామ్ కోసం కాదు, అప్పుడన్నా నారాయణ అంటాడేమోనని చెప్పి. పాపం పెద్దవాళ్ళు ఎవరు చెప్తారు చూసారా, నారాయణ నా జీవితం లేదంట, వాడికి ఎందుకో నార కొట్టి అంటే వాడిది ఓ నార తీసుకొస్తే అన్న నారాయణ అను నారా అన్న అంటాడేమో అనుకుంటే నిజం పదేగా ఇప్పుడు పీచ్ ఎందుకురా నాకు చూపిస్తున్నావు అన్నా అంట. అంటే ఆ సమయంలో కూడా వాడి జీవితం మారి అట్లుంటుంది మన పరిస్థితి. అందుకనే ఎప్పుడు సాధన చేస్తూ ఉండాలి, ద్వైమంత్రం. అందుకని మనకి వరాహ చర్మశ్లోకం ఎవరికన్నా వచ్చా? స్థితే మనసి సుస్వస్తే శరీరే సతియోన్నర ధాతు సామ్యే స్మిత స్మర్త విశ్వరూపంచ మామజం. ఎవరు అనట్లా? పాషాణ సందివం అసం నయామి పరమాగతి. నాయనా నీకు అన్నీ బాగున్నప్పుడు తలుచుకోరా నన్ను, ఒక్కరోజు వస్తుంది నీకు ఎట్లా ఉంటావో తెలుసా, పాషాణంలాగా పడిపోతావు. ఆ రోజు నేను నీ నాలుక మీదకు వచ్చి నేనే నారాయణ అని తలుచుకొని నేను నిన్ను తీసుకుపోతా. చర్మ శ్లోకాలు ఉన్నాయా లేవా? ఎవరు పలకట్లేదంటే రావట్లేదని అర్థం. అవన్నీ శ్రీరామ చర్మశ్లోకము, సీతా చర్మశ్లోకము, వరాహ చర్మశ్లోకము, నరసింహ చర్మశ్లోకము, రంగనాథ చర్మశ్లోకము. శ్రీపతి స్థుతి వల్ల మొదటి 5 ఉంటాయి, తర్వాత సుదర్శనాళ్ వారిది, నెక్స్ట్ పాంచజన్యం 2 ఉంటాయి, ఆ తర్వాత పూర్వాచార్యుల యొక్క చర్మశ్లోకాలు ఉంటాయి. ఏమన్నా కనీసం 5 అన్నా ఏది రాకపోతే ఆ ఒక్క చర్మశ్లోకం అయినా నిత్యం అనుసంధించవలసినది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. స్థితి ఏమని చూస్తే శరీర సత్యన సరే, ఓకే అదనమాట. అలా ఎప్పుడు కూడా మనం తప్పిస్తూ ఉండాలి. ఈ నాలుకకి అది ఉపయోగం ఇచ్చింది, అంతేగాని గులాబ్ జామ్ కోసం కాదు. అందువల్ల చివరి క్షణంలో పలకటం కోసమని కనీసం ఎవరో నానా నా 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 అన్న అని అన్ని చెవులన్న చెప్తే నా అనన్న పలుకుతాడేమో ఒక్కసారి. ఆ నాలుగు పనిచేస్తే కదా వాడు అనగలగడేది అని చెప్పి ఆ నాలుగు చివరి క్షణం దాకా పనిచేసే కోసం పెట్టాడు పరమాత్మ. దాన్ని మనం అలా ఉపయోగించుకోవాలి. అది ఇతరులను బాధించే మాటలను అసత్యవాకలను ఎచ్చట పలికూడదు. ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండండి. నేను నిన్న కూడా అన్నాను, అందరము 60లో దగ్గరున్నోళ్ళం, 60 దాటి ఇంకొక మెట్టు పైన ఉన్నోళ్ళమే. ఈ సమయంలో మనకి కావాల్సింది ఏమిటి అనేది మీరే ఆలోచించుకోండి. ఇంట్లో కూర్చొని
నాకేమిటి ఇప్పుడు కావాల్సింది? ఈ వయసులో ముద్ద అన్నం, పరమాత్మ యొక్క సాయుధ్యం. నాకు కావాల్సింది ముద్ద అన్నం. ఏదో ఈ శరీరం బతికుండడానికి, శరీరం బాగుండాలి. ఎందుకో తెలుసమ్మా, అది అశాశ్వతమైన ఈ శరీరమే శాశ్వతమైన లోకాన్ని. ఈ శరీరం అశాశ్వతమా శాశ్వతమా? కానీ ఈ అశాశ్వతమైన శరీరమే మనకి ఏమందిస్తుంది? శాశ్వతమైన పరంపదాన్ని అందిస్తుంది. ఇది ఉండాలి. అది అలా ఈ శరీరం ఉండాలి. మనకి ముద్ద దొరికితే చాలు, నారాయణ జపం ఉండాలి మనకి. ఇది మీరు చేయాల్సింది. ఇక 60 దాటిన తర్వాత మీరు జాతకం చూపించినా కూడా చెప్పరు. ఎవడో డబ్బులు తీసుకున్నప్పుడు జాతకం చెప్పాల్సిందే. కానీ మీకు 60 దాటిన తర్వాత మీకు జాతకాలు పని చేయవు, ఏమీ అంటావు మీకు. ఇంకా 60 దాటిన తర్వాత, అందుకని వానప్రస్థాశ్రమం అనేది దేనికంటే, వానప్రస్థాశ్రమం ఉన్నప్పుడు మీకు పురుళ్ళు మైలలు కూడా ఇంకేం సంబంధం లేదు మీకు. ఇంకా 60 దాటిందంటే రెండో చక్రం మొదలైంది, మీకు జాతకం పనిచేయదు. మొదటి చక్రం వరకే జాతకం పనిచేస్తుంది. సపోజ్ చూపించానుకోండి, 60 ఏళ్ళ లోపల పెళ్ళినోడికి పిల్లల్ని చూపిస్తారు, కానీ 60 ఏళ్ళతో జాతకం చూసి 2 పిల్లలు అన్నారనుకోండి, రామరామ ఇంట్లో ఉన్న పిల్లలు ఎలాగొడతారు అండి. అది 60 సంవత్సరాల తర్వాత జాతకం పనిచేయదు. చూపించుకోవడానికి కూడా ప్రయత్నించకండి. ఎవరన్నా చెప్పాడు అంటే మీరు ఇచ్చే 500కి 1000 ఆశపడ్డాడని అర్థం ఆయన. అందుకని ఏ వ్రతాలు, ఏ హోమాలు, జాతకాలు, అపశృతులు మీకు ఏమీ లేవు. ఇంకా హ్యాపీగా మీకు ముద్ద తింటాం, పరమాత్మని పొందటం ఏంది. మీకు కావాలి అని అనుకుంటే, మోక్షం కావాలి అని అనుకుంటే ఇదన్నీ అని. అందుకనే పూర్వం 60 ఏళ్ళకి రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చేవాళ్ళు అనుకున్నారు? దీనికోసమా? డబ్బులు ఇవ్వలేకేం కాదు జీతం. 60 ఏళ్ళ తర్వాత లేదు ఇంకా వీడికి ఏమీ ఉండవు. వీళ్ళకి బాధ్యతలు ఉండకూడదు, బరువులు ఉండకూడదు. కానీ మన కర్మ ఏంటంటే, మన పెద్దలకు చాలా సంతోషం, ఆనందంగా చెప్తుంటారు. మన జన్మ ఏంటో తెలుసా అండి? మానవ జన్మ 4 జంతువులు ఉన్నాయంట మనలో. తెలుసా? ఏమో తెలుసా? ఎవరికన్నా తెలిసి చెప్పండి. ఎవరు చెప్పండి ఏదన్నా. కుక్క, ఫస్ట్ కోతి, తర్వాత గాడిద, మూడోది కుక్క, నాలుగోది గబ్బిలం. మొదటి 25 సంవత్సరాలు ఏం చేస్తాడు మా జీవుడు? కోతిలాగా గెంతుతుంటాడు, కనిపించిన చెట్టు అంటాడు, పొట్టు అంటాడు, సినిమా అంటాడు, షికార్ అంటాడు, బండి అంటాడు, పిల్లల్ని చూసి ఉంటాడు. ఎట్లా పోతాడు? ఉర్రు 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 అని పోతుంటాడు వాడు. 25 ఏళ్ళ పాటు అది ఎట్లా కోతిలాగా గెంతుంటాడు. ఆ తర్వాత 25 ఏళ్ళు గాడిద జాగిరి చేస్తాడు ఇంట్లో. చేస్తాడు చేయడండి, అందరం చేసిన వాళ్ళు. మేము మొగుడు కొండి పెట్టేవాడు, మీరు పెళ్ళం కోసం బిడ్డల కోసం సంపాదించాడు మగవాళ్ళు. పాపం పొద్దున్నే ఒక రకం చేయాలి, మధ్యాహ్నం ఒక రకంగా. పొద్దున్న తినటం వేయటం అయిందో లేదో, టిఫిన్ ఇడ్లీ దోశ పెట్టింది పొద్దున్నే. ఏమండి మధ్యాహ్నం ఏం చేయమంటారండి? ఇంక లిస్టు చెబుతాడు. అమ్మ కాకరకాయ ఎప్పుడు చేయి, మంచి పులుసు పెట్టు, దోసకాయ పచ్చడి చేయి, గడ్డి పెరిగేయి, 4 ఒడియాలు వేయించి పక్కన. అండి అధ్యయనం కాదండి. అడిగారా అడగలేదా మీరు అందరూ? ఏమండి మాలాంటి మొగోళ్ళు చెప్పారో చెప్పలేదు ఈ లిస్టులు. మధ్యాహ్నం భోజనం ఏంటి పాపం? ఏమంటే రాత్రికి ఏంటి? ఏం వద్దులే, పెద్ద ఆకలి కావట్లేదు, కానీ మంచి 4 పులకాలు చేసి మంచి కూర ఏదైనా. ఈయన ఏదైనా ఉప్మా చెబుతాడేమో, కుక్కర్లో పెట్టి తీసేద్దాం అనుకుంటుంది ఈయన మాత్రం 4 పులకాలు చేసి కాస్త కూర చేయి అన్నాడు. ఇంకా డబల్ జాకెట్ చెప్పాడు. పొద్దున అయిపోతే మధ్యాహ్నం అయిపోతే రాత్రికి. పాపం ఈ ప్రకారంగా మీరు నలిగిపోయారు ఇప్పుడు దాకా 25 ఏళ్ల పాటు. ఈయన కూడా రోడ్డు మీదకి వెళ్ళి ఎవరి కష్ట ప్రకారం వాళ్ళు సంపాదిస్తేనే జీవితం గడిచిందా లేదా? భార్య బిడ్డల్ని వాడు పోషించాడు, వారికి తగ్గట్టు, ఆయనకి తగ్గట్టు ఆయన శ్రమ చేస్తేనే ఆ ఇల్లు గడిచింది. రెండోది గాడిదలాగా 50 అయిపోయినాయండి. ఇక అబ్బాయికి పెళ్లి చేశారు లేదా? బయట కుర్చీలో కూర్చొని ఉంటాడు ఈయన. నాన్నగారు మేము సినిమాకి వెళ్తాం, మనవని చూసుకోండి, ఇల్లు చూసుకోండి అని సంకలో పెట్టి పోతాడు. వాళ్ళిద్దరు మాత్రం చేయి పెట్టుకొని సరదా పోతుంటాడు. మొగుడు పైనంతా చేయి పెట్టుకొని ఇట్లా హాయిగా వెళ్తుంటాడు. బాయ్ డాడీ అంటాడు. మనవాడిని చేతిలో పెట్టి నాన్నగారు ఇల్లు జాగ్రత్త చూస్తున్నా అంటాడు. వీడైతే సంపాదించి ఇచ్చినట్టు ఇల్లు. కుక్కలాగా 75 అయిపోయింది. ఇక స్వామి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అని గబ్బిలలాగా కాళ్ళు కిందకి పెట్టుకొని ఏలాడుతూ ఉంటాడు కొంపలో. ఆయన ఇంట్లో వాడు ఎవడు పట్టించుకో. 70 దాని తర్వాత వీడికి కళ్ళు కనిపించవు, ఏమీ కనిపించవు వీళ్ళకి. పాపం అవయ్య లోపాలు వస్తాయి. అందుకే నేను దేనికి పనికిరాడు, ఇంకా కాపలా కూడా పనికిరాడు ఈయన. అందుకని ఏం చేస్తాడు? చీదరించుకుని ఉంటారు ఇంకా. అందుకని ఏం చేస్తాడు? గబ్బిలంలాగా ఏలాడుతూ ఇంట్లో నాయన ఎప్పుడు తీసుకెళ్తావు స్వామి అని అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేయడం ఎలా ప్రార్థన చేయాలో తెలిస్తేనే, ఆ 75 ఏళ్ళు చేస్తే అప్పుడన్నా ప్రార్థన చేయడం అంటే తెలుస్తుంది. ఆ 75 ఏళ్ళు గుడికి వచ్చిండు, గోపురానికి వచ్చిండు, మంత్రం లేదు, జపం లేదు, తపం లేదు, ఏమీ లేదు. ఏముండదు. మళ్ళా
అది జీవితం అని చెప్తారు మన పెద్దలు. మనం చాలా అదృష్టవంతులం. ఒక మంచి మంత్రం దొరికింది మనకి. చక్కగా మనం ఎక్కడ కూర్చున్నా చేసుకోవడానికి తగిన మంత్రం మనకి దొరికింది. మనమేమి వేలాడాల్సిన పని లేదు. ఎక్కడున్నా మనం మంత్రం చేసుకుంటూ చక్కగా అనుభవిస్తే అదిగో ఆయనే వచ్చేసి వరాహ పెరుమాళ్ళు మన చక్కగా మన నాలుగు మీద ఉండి మనల్ని అందరినీ తీసుకెళ్తారు. ఏది? మన జీవన విధానం బాగుంటే. ఎలా ఉండాలి? ఇప్పుడు అమ్మ చెప్పినట్టు అనక ఉంటే మనల్ని ఆయనే వచ్చి ఆయనే నోటితో పలికి ఆయనే పైనుంచి ఆర్డర్ ఇచ్చేసి మన కోసం స్పెషల్గా ఒక గరుడాళ్ళు వారు మంచి మందిరం ఒకటి చేసుకొని వచ్చేసి తీసుకొని కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. మనకి అలాంటి ఆనందాన్ని అనుభూతులు కలగటానికి సాధనాలు వచ్చినాయి మనకి. అది అదనమాట. అదే అసత్య వాక్యాలను ఎప్పుడు కూడా జిహ్వాగ్రే మనం గుర్తుపెట్టుకోండి. నాలుకను చక్కగా వాడుకోవటం గురించి వచ్చిన ఉదాహరణ అనమాట ఇది అన్నటువంటి. అంటే మాట్లాడేది కూడా మా పెద్దలు చెప్తారు. పర్లేదా చెప్పనా కాసేపు, ఏడైపోతుంది. ఎలా మాట్లాడాలో చెప్తారు. అది ఒకసారి చెప్తా దీనికి. రామే బాహుబలం వివృణతరణి వామో బ్రవీత్ దక్షిణం పుణ్యే కర్మణి భోజనే చ పురతః యద్దే చ కిం లజ్జసే సోప్యుణ్యం పునరబ్రవీత్ నహి భ్రష్టం జగద్వామినం వింధ్యాత్ రావణ శీర్ష పంక్తి మధున ఏకైకమకోదవా. మనకి ఎన్ని ఉన్నాయి? 2 చేతులు ఉన్నాయి. మనం ఏ పని చేద్దాం ముందు వచ్చేది ఏంటి? ఏ చెయ్యి వస్తుంది ముందు? దేనికల్లా వస్తుంది నాయన? తినడానికి ఏదైనా యజ్ఞయామాలు చేయాలన్నా పూజ చేయాలన్నా మంది వస్తుంది. కానీ యుద్ధం చేయమనేటప్పటికి ఏ చెయ్యి ముందుకు వస్తుంది? అందుకని రాముడి దగ్గర వచ్చిందంటే ఈ బాధ. రాముడి దగ్గర ఈ బాణం ఇలా ధనసు పట్టుకోగానే ఈ కుడి చెయ్యి వచ్చింది. ఈ కుడి చెయ్యిని అడిగిందంటే ఈ ఎడం చెయ్యి ఏమని? వీటన్నిటికీ ముందు వస్తావే, యుద్ధం అనగానే వెనక్కి పోయావు, సిగ్గు లేదా అని అడిగిందంట. అడిగితే అప్పుడు ఈ కుడి చెయ్యి ఏమంటే, అది మనమైతే ఏం మాట్లాడతాం చెప్పండి? మూసుకో చైల్డ్లే కానీ నువ్వు చెప్పొచ్చేవాలే నాకు, నువ్వు మూసుకో అంటామా లేదా? మనం మాట్లాడుతున్నాయన్నీ అని ఇది అన్నదట. కాదు రామా, ఈ ఒక్క బాణం సంధిస్తూ ఈ ఒక్క బాణంతో ఒక తలకాయ తీయమంటావా, ఈ ఒకే బాణంతో 10 తలకాయలు తీయమంటావా అని అడగడానికి ఇక్కడికి వచ్చిందంటే ఇప్పుడు చెయ్యి. అది సమాధానం చెప్పటం అంటే. అలా ఉండాలి. మన తిరుమాలిరం జోలైలో జరిగినాయి అనమాట ఇవన్నీ. తిరుమాలిరం జోలైలో ఒక ఆచార్య పురుషులు ఉన్నారు. ఆచార్య పురుషులు దగ్గర శిష్యరేఖం చేశాడు ఒక పిల్లగాడు. చేసి వాళ్ళకి సంధ్యావందనాలు చెప్తారు కదా, ప్రాతः సంధ్యాకాలం, మాధ్యాహ్నిక, సాయం సంధ్యాకాలాలు చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళు. చేస్తుంటే ఈ పిల్లగాడు చెయ్యకపోతుంటే తల్లి ఏం చేస్తుందంటే తన వారి గురుగారి దగ్గరికి వచ్చి, ఏమండి మీరు బిడ్డగా అన్నీ నేర్పారండి, పాపం వీడు ఏమీ చెయ్యట్లేదండి, కొద్దిగా మా పిల్లగాడిని సంస్కరించండి, కొద్దిగా మంచి మాటలు చెప్పి వాడిని చెప్పండి అని అడిగింది. సరే వచ్చాడు. ఈ పిల్లగాడు ఎప్పుడు దారిలో కనిపించాడు. రారా నాన్న అన్నాడు. మామూలుగా అయితే వెళ్ళిపోయేవాడు. కానీ గురువు గారు కదా పాపం వచ్చి స్వామి అడిగాను దాసోహం అన్నాడు. ఏంటో నాయన 3 సంధ్యలు చేస్తున్నట్టు ఏం చేస్తున్నావు అడుగుతారు. ఏదో ఆయన చెప్పినట్టు వాళ్ళ అమ్మ చెప్పినట్టు చెప్పి వీళ్ళ అమ్మాయిలు కొట్టాడతారేమో. ఏం చేస్తున్నాడు? ఏంటో సంధ్యావందనాలు చేస్తున్నావా అంటే, గురువుల దగ్గర అబద్ధం ఆడకూడదు కాబట్టి స్వామి చెయ్యట్లేదన్నాడు. ఎందుకు చెయ్యట్లేదు? అన్నీ నేర్పానంటే, ఏమీ లేదు స్వామి, లోపల ఉన్న సూర్యుడు మేలుకుంటే ప్రాతः సంధ్యాకాలం చేద్దాం అనుకున్నా, పడుకుంటే రాత్రి సంధ్యాకాలం చేద్దాం అనుకున్నా, ఆయన ఎప్పుడు చూసినా మేలుకొనే ఉన్నాడండి లోపల, అందుకని నేను ప్రాతः సంధ్య చేయట్లేదు, రాత్రి సంధ్య చేయట్లేదు అన్నాడు. అదిగో అలా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పటం కూడా అందంగా ఉండాలి ఎవరికైనా మాట్లాడేటప్పుడు. అది ఆనందం. ఇంకొకటి ఉంది చక్కగా, రామచంద్రుడు సీతమ్మ వారు చక్కగా మాట్లాడుకుంటున్నారంట. వాల్మీకి రాసేటప్పుడు మనమే అనుకుంటాం భార్యాభర్తలు మాట్లాడుకునేది, తెల్లమ్మ రాత్రింబ వాళ్ళిద్దరు చాలా బాగా మాట్లాడుకుంటారంట. సీతారామచంద్రుడు వనవాసంలో ఉన్నప్పుడు చక్కగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారంట. వాల్మీకి రాస్తారు, సీతారామచంద్రులు ముచ్చటించుకుంటూ ఉండగా తెల్లారిపోయింది. ముచ్చటించుకు ఉండగా తెల్లారిపోయింది అంటే తెల్లారింది, కానీ ఇంకా ఆయన మాటలు కాల. ముచ్చటిస్తుంటే తెల్లారింది అన్న ఆయన, ముచ్చటించుకుంటే తెల్లారిపోయింది, ఇంకా మాట్లాడుకుంటే తెల్లారిపోయింది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంభాషణ అంటే ఏమని, రాముడు మామూలుడేం కాదు మా రామచంద్రుడు, సీత మీ ఊరు ఎంత గొప్పదో తెలుసా, మీ ఊళ్ళోనంట భూమి దువ్వితే అమ్మాయిలు పుడతారంటే అన్నాడంట. నిజమే స్వామి, కానీ
మా ఊరికంటే మా అత్తగారి ఊరు చాలా గొప్పదండి. మా ఊరికి ఏముందండి, భూమి దువ్వితే ఒక్కడు పుట్టారు. కానీ మా అత్తగారి ఊరు ఎంత గొప్పదో తెలుసండి. యజ్ఞం చేస్తే పరమాణం వస్తే ఆ పరమాణం తింటూ నలుగురు పుట్టారండి. అదే అయితే మనమైతే అయితే మా పుట్టిన అంటావా, మా పుట్టింటిని అంటావా, మా పుట్టింటిని ఎగతాళి చేస్తావా, ఇంకొందులే నీకు, రేపు నుంచి అన్నీ కట్ అంటామా అనమా? అదిగో మాట్లాడే తీరు అలా ఉండాలి, సమాధానం చెప్పేది అలా. ఇది నాలుకతో చేయాల్సిన పనులు. ఇలాంటి మంచి ఇంకా ఉన్నాయి. చిరు ఉదాహరణ చెప్పాలంటే అద్భుతమైనవి అనమాట. వీటన్నిటికీ మన పెద్దలు మనల్ని మార్చడానికి చేశారనమాట. ఇవన్నీ మాట్లాడతాం ఎలా, మా పెద్దలు చెప్పినవి, ఆచార్యులు అనేటువంటి ఉదయవర్షం వారు మాకు చెప్పినవి అన్నీ ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఎలా ప్రవర్తించాలి అని మాకు మా పెద్దలు, మా గురువుగారు అయినటువంటి వారు చెప్పిన శ్లోకాలు ఇవన్నీ మేము చెప్తుంది కూడా. ఒక ఆయన ఇంటికి ఎక్కడ ఆనంద తాండపురి అని ఒక ఊళ్ళో పూర్వకాలం బ్రాహ్మలు సహజంగా ఊరు దాటి వస్తే మళ్ళీ ఒక బ్రాహ్మణ ఇంటికి సాపాటికి వెళ్ళేవారు, అంతే కదా, అంతేనా వెళ్ళేది. అట్లనేనా పూటకల ఇళ్ళు అని ఉండే, మీకు గుర్తున్నాయి పూర్వకాలం పూటకల ఇళ్ళు అని అనేవాళ్ళు. అమ్మ మాకు ఇంటి పక్కనే ఉండేది పూటకల ఇళ్ళు అని, మా ఊళ్ళో మా చీరాల్లో మా ఇంటి పక్కనే ఉండేది పూటకల ఇళ్ళు అని అంటారు. ఎవరైనా సాపాటి ఎవరు పడితే వాళ్ళు ఏళ్ళో తినరు. ఆ పూటకల ఇళ్ళు అంటే కొద్దిగా ఆచారంగా చేసి వచ్చిన వాళ్ళకి పెడతారు, వాళ్ళు ఇచ్చే తృణమో ఫలమో స్వీకరిస్తారు. వాళ్ళు అమ్మేటట్టుగా కాదు, వాళ్ళు ఇచ్చేతారు. కానీ తిన్నవాడెవడు కూడా ఊరికి వెళ్ళాడు కాబట్టి ఏదో తృణమో ఫలమో ఇస్తారు. మంచి దాత అయితే ₹1 ఎక్కువ ఇస్తాడు, లేనివాడు ఏదో తగ్గట్టు ఇస్తారు. కానీ వాళ్ళకి ఆనందంగా ఉండేది, వీళ్ళకి ఆనందంగా ఉండేది, అయిపోయేది. ఇప్పుడు హోటల్స్ వచ్చినాయి, అప్పటి లేవు. అందువల్ల అలా చేస్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఊర్లోకి వెళ్తుంటే సాపాటు కావాలి స్వామి అని అడిగితే, సరే రండి స్వామి మా ఇంట్లోకి మేము చక్కగా ఏర్పాటు చేస్తాం మీకు అని అంటే వచ్చేదారంట. ఆయన సాపాటు పెట్టింది. ఆయనకి ఏంటంటే నాలాగా నెయ్యి కావాలి ఎక్కువ, కాస్త నెయ్యి ఎక్కువ కావాలి. మేము కూడా అడుగుతూనే ఉంటాం, ఒక స్పూన్ అయితే ఇంకొక స్పూన్ వేయరా, నాకు ఎక్కువ అలవాటు అండి అని చెబుతున్నాం. అది మా వాళ్ళందరికీ తెలుసు. పాపం శ్రీనివాస్ గారికి నెయ్యి జీడిపప్పులు కాస్త ఎక్కువ ఇష్టం అని చెప్పని అందరికీ తెలిసిన విషయం. నెయ్యి ఈయనకి నెయ్యి అంటే ఇష్టం బాగా. కానీ అన్నం వడ్డిచ్చింది, నెయ్యి వేసింది, ఏదో పెట్టాడు, తిన్నాడు. అంత అయిన తర్వాత ఆ ఇంటి యజమాని, స్వామి చక్కగా స్వీకరించారండి, భోగ్యంగా ఉన్నాయా, ఆనందపడ్డా. కానీ దీనికి లోపల అంతా బాగానే, దీనికి లోపల పాద నెయ్యి వేయలేదు ఈమె సరిగ్గా. ఏం చెప్పాలి, మీ ఆవిడ నెయ్యి వేయలేదయ్యా ఎట్టంటే ఆవిడ అని అంటే బాగోదుగా. ఈయన మంచి శ్లోకం చెప్పాడు. ఏంటది? ఆనంద తాండపుడే ద్రవిడస్య కేగే చిత్రం వశిష్ఠవనిత సమ అద్యపాత్రం విజ్జుల్లదేవ పరిలుచ్యది త్రిధర్వి దారం విలోకేతి కశ్యన యోగ సిద్ధ అని అన్నారంట. ఏమండి ఆనందపురంలో అలా ఆవిడని చెప్పకుండా కొత్త విచిత్రం చెప్తున్నాడు. ఒక ఆనందపురంలో నేను ఒక వనితను చూశానండి, ఆమె చేతిలో పాత్ర ఎలా ఉంటుందో తెలుసా, అద్య పాత్ర అంటే నేతి పాత్ర ఎలా ఉంటుందో తెలుసా అండి, వశిష్ఠ వనిత, వశిష్ఠుడి యొక్క భార్య పేరేంది, అరుంధతి. అంటే అలాంటి గిన్నె అంటది. అంటే ఎట్ట కనిపించింది, అది ఎంత గిన్నె, ఎక్కడితో మూల తెచ్చుకొని నేను చిన్నది తీసుకొచ్చింది ఆమె, దాంట్లో నెయ్యి వేసుకొని తెచ్చింది, తీసుకొని వచ్చింది. దాంట్లో స్పూన్ ఎంత చిన్న గిన్నె స్పూన్ ఎంత ఉండి ఉంటుంది, ఒక సన్నటి పొల్ల ఏదో తెచ్చి ఉంటుంది. విద్యుల్లత అంటే అది ఆ స్పూన్ ఎలా ఉందంటే విద్యుల్లత, మెరిస్తే కనిపిస్తుంది, మెరుపు ఎట్లా ఉంటుంది, కరిచినప్పుడు కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఆ విద్యుల్లత లాగా ఉందంట. అది పట్టుకుంది, టిక్ 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 అంటుంది, టిక్ 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 అంటుంది, కానీ నెయ్యి పొట్టు పడట్ల. ఆ గిన్నెమో అరుంధతి అంతలాగుంది, ఆ స్పూన్ ఏమో విద్యుల్లతలాగా ఉందంట. ఆ నెయ్యి వేస్తుంది కానీ యోగ సిద్ధులు కనిపించాలంట, నేతి చుక్క మామూలుడి కనిపించట్ల. అంటే ఇట్లా అంటుంది కానీ ఏదో పడితే ఎప్పుడు పడుతుందో తెలియనట్టుగా పడింది అనమాట. యోగ సిద్ధులు అంటే యోగతో అంటే ఏమంటారు వాడిని, మూడో యోగంలో వాళ్ళు చూసారా, జ్ఞాన నేత్రంతో చూస్తే కనిపిస్తుంది చూసారా, అలా చూస్తే కానీ కనిపించట్లేదంట. అలా పెట్టిందంటే అంత గొప్ప ఆవిడనండి అవునండి, ఇక్కడ చేసింది ఈమె, కానీ మీ ఆవిడ చేసిందంటే బాగోదు కదా. అలా అది మాట్లాడిన విధానం, అలా మాట్లాడాలి, నాలుకని అంత చక్కగా ఉపయోగించాలి, అలా ఉండాలి మనం మాట్లాడే తీరు అని చెప్పని ఆమె. కత్తికి తేనె పూసి పొడుస్తాడు రైడ్ అంటారు చూసారా, అదనమాట. పొడిచినా కూడా తేనెతో పొడుస్తారు అంటారు, తెలుసు కదా మీకు. ఇవన్నీ మీ నాలుకని ఎలా ఉపయోగించాలో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇలా మనకి వేదాల్లో కానీ వీటిలో. ఇవన్నీ మనకు మారటానికి ఉపయోగపడతాయి. వీటిలో ఏ దాసుడి యొక్క ఇప్పుడు ఏంటంటే ఇంతమంది వస్తుందంటే ఏ ఒక్క మారినా కూడా మా ఆచార్యులకి మేము రుణం తీర్చుకునే వాళ్ళం అవుతాం. ఏ ఒక్కరు మారినా కూడా చక్కగా మా ఆచార్యులకి మాకు ప్రసాదించిన విద్యకి వారికి మేము రుణం తీర్చుకున్నటువంటి దాసులం అవుతాం అన్నమాట. అందుకు ఈ ప్రయత్నం చేస్తుంది. అది మనం మాట్లాడే విధానం అలా ఉండాలి ఎప్పుడైనా సరే, అదనమాట.
అసత్యవాక్యాన్ని పలకూడదు. జ్ఞానాధికులను అది అది అసత్యవాక్యాలు అంటే నాలుకని చక్కగా ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. అసందర్భాలైన సందర్భానికి తగ్గట్టుగా ఎలా వారికి సమాధానం చెప్పాలో అలా చెప్పాలి. అర్థమైందమ్మా? అది గుర్తుపెట్టుకోండి, అలా ఉండాలని చెప్పండి. జ్ఞానాధికులను అధిక ధనధాన్యాదులతో సత్కరించుచుండము. జ్ఞానంలో వాళ్ళు కానీ జ్ఞానంలో మంచి జ్ఞానం అంటే ఏంటి? పరమాత్మ యొక్క సంబంధ జ్ఞానము, సినిమాలకు సంబంధించిన జ్ఞానము, లోక విషయాలకు సంబంధించిన జ్ఞానము కాదు. పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళకి తగ్గట్టుగా ధనాన్ని ధాన్యాలని ఇవ్వాలి అని. మనకి ఈ ధనాల గురించి మనకి చెప్తారన్నమాట. అనేక రకాలుగా మనం ఉన్నదాన్ని ఎలా ఉపయోగించాలి అనే దానికి మనకి పెద్దలు చెప్తారు. అదాన దోషేణ భవి దరిద్రో దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపాత్యం నరకం ప్రయాతి పునర్ధరిత్రి పునరేవ పాపి. మనం డబ్బు ఉంటుంది కానీ దానం చేయం. అదాన దోషేణ మళ్ళా జంలో దరిద్రం వస్తుంది. దారిద్ర్య దోషేణ దరిద్రుడు అయిన తర్వాత ఏం చేస్తాడు? తినటం కోసం పాపాలు చేస్తాడు. అదాన దోషేణ దరిద్రం దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపాత్ అవశ్యం. పాపం చేస్తే ఏమైంది? మనకి నరకంలో పడితే ఏమైంది? పునర్దరిద్రి పునరేవ పాపి. మళ్ళా దరిద్రుడిగా పుడతాడు, మళ్ళా పాపాలు చేస్తాడు, మళ్ళా దరిద్రుడు పుడతాడు మళ్ళీ. అందుకని ఏం చేయాలి? అదాన దోషేణ మనకు ఉన్నంతలో మనం చేయాలి. అంతేగాని ఒళ్ళు కాల్చుకోమని చేయలేదు, చెప్పలేదు ఎక్కడ కూడా. తనకు మాలిన చేయమని చెప్పలేదు. 10 రూపాయలు ఉంది, పావల, 1,00,000 రూపాయలు ఉంది, 1000, కోటి ఉంది, 10,000. నీకు శక్తికి తగ్గట్టుగా దానం చేయమన్నారు తప్ప అంతేగాని 1,00,000 రూపాయలు పావలా వేసాడు అనుకోండి, ఏమంటాం మనం? అది అదాన దోషైన భవిద్దరిద్రుడు. మన శక్తికి తగ్గట్టు దానం చేయండి. శక్తి లేదు, చక్కగా దాసోహం సమర్పించండి. లేదు, కాయిక కైంకర్యం చేయండి. నా దగ్గర ఒంట్లో శక్తి ఉందమ్మా, నేను కాయిక కైంకర్యం చేస్తాను నేను అని చెప్పండి. లేదు, నోట్లో శక్తి ఉంది, మంచి మాటలు చెప్పే శక్తి ఉంది, ఒంట్లో శక్తి లేదు, ధనము లేదు అని పెద్దల దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న విషయాలు ఉన్నాయి. చక్కగా ఎవరన్నా ఉంటే, అమ్మ మీరేంటి ఇలా ఉన్నారు, ఇలా ఎందుకున్నారు, ఇలా చేసుకోండి అమ్మ, మా పెద్దల దగ్గర ఉన్న మాటలు చెప్తాం 4, మీరు ఏమన్నా వింటారా అని అడగండి, చెప్పండి. అది మనం చేయాల్సిన పని. ఈ మూడిట్లో ఏదో ఒకటి మీ దగ్గర ఉండి ఉంటుంది. ధనమో, శారీరక శ్రమో, శారీరకం చేయగలిగిందో, లేదా 4 మంచి మాటలు చెప్పగలిగినటువంటివి ఉండి ఉంటాయి మీ దగ్గర. లేదు, మీ దగ్గర ఉన్నదానికంటే లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. ఉంటారా? అందరూ ఇక్కడ నిష్ణాతులేం కాదు, అందరికీ ఎవరికి పూర్తి విద్య తెలియదు. ఇదందరికీ మనకి వేదంలో వస్తుంది. ఎవరో ఒకళ్ళు 100 సంవత్సరాలు కావాలని నేను వేదం చదువుతా అన్నాడంట. 100 సంవత్సరాలు మళ్ళీ చదివితే అందులో మొక్క కాలేదు, ఇందులో ఒక భాగం కాలేదంట. మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలు అడిగంట, ఇంకో భాగం కూడా కాలేదంట. ఇట్లా 4 సార్లు ఎంత స్వామి నా వల్ల కాదు ఇది చదవటం. వేదాలు కూడా పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను పొగడాలి అని చెప్పి బయలుదేరినాయి అంట. బయలుదేరితే ఎంత చేసినా కూడా ఆయన ఒక గుణాన్ని పరిపూర్ణంగా వర్ణించలేకపోయినాయి అంట. అయ్యి సత్తులు పడిపోయినాయి అంట. వాటికి అంత పరిస్థితి ఉంటే లోకంలో ఉన్న వాళ్ళకి ఎన్ని విషయాలు తెలుస్తాయి? మనకు తెలిసినవి వాళ్ళకి తెలియవు, వాళ్ళకి తెలిసినవి మన వాళ్ళు. అమ్మ 4 విషయాలు నేను చెప్తా, మీరు ఏమన్నా కొత్తగా నాకు చెప్పరా మాకు అని అడగాలి. పెద్దలు ఎంతమంది ఉన్నారు కదా, ఓ పావుగంట ఎప్పుడు ఖాళీ కానీ కనిపించారు, ఈయన కనిపించారు, ఇంకెవరో కనిపించారు, వెళ్ళి కూర్చోండి, ఏమండి ఒక్క విషయం మంచి మాట చెప్పండి, ఏదో మాట చెప్తారు కదా. ఏది చెప్పకపోతే నువ్వేం సేవిస్తున్నావమ్మా, దాంట్లో తప్పులు ఒప్పులు ఉంటే చెప్తా, ఏదో అంటారు కదా. అది మనం చేయాల్సిన పని అని చెప్తున్నమాట. అంతేనా? చాలా. వస్త్రదానాత్ ఫలం రాజ్యం పాదుకాబ్జ వాహనం తాంబూలాత్ భోగ్రమాపవతి అన్నదానాత్ ఫలత్రయం అని అంటారనమాట. అంటే మీకు కాస్త డబ్బులు ఉన్నాయి, వస్త్రాలు ఇవ్వండి, కాస్త డబ్బులు తక్కువ ఉన్నాయి, చెప్పులు ఇవ్వండి, కాస్త డబ్బులు ఏమున్నాయి, ఒక తాంబూలం కట్టి ఇవ్వండి ఎవరికన్నా చక్కగా. అన్నదాత కాస్త ఎక్కువ డబ్బులు ఉన్నాయి, అన్నదానం చేయండి. అదిగో ఇలా ఉండండి అని చెప్తున్నాను అన్నమాట. అలాగే అమ్మ దానం ధర్మం అంటే నువ్వు చేయాల్సిన విధి చెయ్యటం. నువ్వు ఎలా ఉండాలి, ఒక మానవుడిగా పుట్టిన తర్వాత అదే అకృత్యాలు అన్నారు కదా, నువ్వు చేయాల్సినవి ఏంటి, చేయకూడదు నీవేంటి అని విధులు చెప్పింది కదా ఇప్పుడు అమ్మ. అది ధర్మంగా జీవించటం అని అంటే. అమ్మ నువ్వు తప్పు మాట్లాడకు, తప్పు చెయ్యకు, ఇది ధర్మం నీకు. నేను తప్పులే మాట్లాడతాను, తప్పులే చేస్తానంటే ధర్మాన్ని తప్పినట్టు. వీళ్ళు మానవ జీవితం ఎత్తుకున్న తర్వాత కొన్ని ధర్మాలు చెప్పింది మనకి ఎలా ఉండాలి. భార్యగా ఉన్నాం, భార్య ధర్మాలు ఉన్నాయా లేవా?
భర్తగా ఉన్నావు, భర్త ధర్మాలు ఉన్నాయా లేవా? బిడ్డగా ఉన్నావు, బిడ్డగా ధర్మాలు ఉన్నాయా లేవా? ఇలాంటి ధర్మాలు చేయాలి. అంటే ఎలా ఉండాలి మీకు తెలిసింది, భార్య ధర్మం ఏంటో భర్త చిన్న మీకు తెలుసు కదా, అలాంటివి చేస్తూ ఉండాలి. అది తప్పామనుకోండి, ఆ ధర్మం తప్పిన వాళ్ళం అయితే. దానాలంటే ఇదిగో దానానికి ఏంటో చెప్తుంది ఇక్కడ, అంతేనా? అర్ధానా మార్చిది. మనం అనుకుంటాం డబ్బులు సంపాదిస్తే బాగా సుఖపడతామని అనుకుంటాం. అర్ధానా మార్చిదే దుఃఖం ఆర్జితానంత రక్షణి ఆయే దుఃఖం వ్యయే దుఃఖం జగత్తం దుఃఖభాజనం అని చెప్పింది. నాయన డబ్బులు సంపాదించేటప్పుడు అంతా దుఃఖాలే. ఎందుకని రేం బౌళ్ళో కష్టపడతాడు వాడు, కష్టమైన వాడు బాధపడ్డాడు. ఏమైనా సుఖం ఉందా వాడికి? పాపం అర్ధానం ఆర్జనించిన నాళ్ళు బాధపడ్డాడు. ఆర్జితానంత ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మ సంపాదించిన చాలే అనుకుంటాడు, కానీ దాన్ని కాపాడటం కోసం బాధపడతానే ఉంటాడు. ఇల్లు కదలాలంటే అయ్యవుడెత్తుకుపోతాడు అని ఇంట్లోనే పడి ఉంటాం, రక్షించడం కోసం బాధలు పడతానంటాడు. పోనీ అదే కాదురా బాబు అంటే వాటిని ఖర్చు పెట్టాలంటే అమ్మో నేను చాలా కష్టపడి ఇటుక పేర్చుకుంటూ వచ్చానండి నేను, అమ్మో నేను ఖర్చు పెట్టాను, నాకు ప్రతి రూపాయి ఒక పసిపాపాయ్ అంటలేదు. వెళ్ళలేదు ఈ మాటలు ఎప్పుడన్నా? పసిపాపాయితో సమానం అండి అంటాడు. పోనీ ఇంకేదన్నా ఖర్చు పెట్టపోయారా బాబు, దాంట్లో ఏదైనా ఆదాయం వస్తుంది అనుకున్నాం అనుకోండి, వీడేమో రూపాయి వడ్డీకి ఇచ్చుంటాడు ఎక్కడు, పక్కనోడేమో పక్కన ఎక్కడో సైటు కొన్నాడు 10,000 పెట్టి, వీడికేమో 7 ఏళ్ళు వడ్డీకి ఇచ్చినా ఈ 10 లక్షల రూపాయలు 2 లక్షలు అవుతాయి. వాడికేమో సంవత్సరానికి అలా 10,000 పెట్టిన గజం 20,000 అయింది. ఇక ఇది బాధ. నా లక్ష్యమో 2 లక్షలు అయింది, వీడి లక్ష్యమో 20 లక్షలు అయింది. ఇక వీడికి పడ్డ బాధ వల్ల కాదు, వీడి సమానమే. మొన్నటి దాకా ఒక దెబ్బతో వాడేమైపోయాడు, వీడికంటే గొప్పోడైపోయాడు. మనకి అమరావతిలో పొలాలు పెరగంగానే ఏమైపోయింది, ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు లెక్కడు కొంచెం చేత కాక లెక్కించే వాళ్ళని పిలుచుకొచ్చుకున్నారు. అక్కడ మేము చూసాం కళ్ళు అండి, మిషన్లు కొన్నారు డబ్బులు లెక్కేసుకుని. ఎవరండి? బేల్దారి పనిచేసేవాళ్ళు, చాకలి పనిచేసేవాళ్ళు, వాళ్ళు మేము చెప్పేది మేము కళ్ళతో చూసినాయి అనమాట. ఇవన్నీ కూడా దొరికిందే వచ్చింది అన్నట్టు. రేపు పొద్దు నుంచి ఏమైంది, ఆ తెల్లారి పొద్దు నుంచి రేట్లు పడిపోయింది, వీడు ఎక్కడో కొన్నాడు మళ్ళీ పోయింది ఈ బాధ అంతా. అందుకని ఆర్జితానంత రక్షణే ఆయే దుఃఖం వేయదు. డబ్బు పరిస్థితి అలా ఉంటుందిరా నాయన, ఉన్నప్పుడు చక్కగా నీకు తగ్గినట్టుగా నువ్వు చెయ్యి అని మనకి పెద్దలు దాన ధర్మాల గురించి వివరిస్తున్నారు అనమాట. కొంతమంది ఉంటారు, డబ్బులు ఉంటాయి, నా దేవేభ్యో నా విప్రేభ్యో నా బంధుత్వో నాత్మనే జలారిన్ రూప చూరేభ్యో నిశ్చయం ధననాశనం. నా దేవేభ్యో డబ్బులు ఉంటాయి, దేవుడు ఖర్చు పెట్టాడు. స్వామి ఏమన్నా వాళ్ళకి కైంకర్యం ఇస్తే పెరుమాళకైనా ప్రసాదం, సరే చూద్దాను మీరు వెళ్ళిరండి స్వామి అంటారు. ఇస్తాను కానీ ఆ బెల్లానికో లేకపోతే నీళ్ళకి వస్తుంది, దాంట్లో జీడిపప్పులు యాలక్కాయలు అయితే బాగుంటాయా పెరుమాళ కంటే, అది కాదు నువ్వు 100 రూపాయలు సేది వస్తాయి. నా దేవేభ్యో దేవుడు ఖర్చు. తర్వాత నా బంధుభ్యో బంధువులకి ఇమ్మంటే ఏమండి ఒక లేని కుటుంబం ఉంటుంది పక్కన, ఒక్క 1000 రూపాయలు ఫీజు కడితే వాడని, నా వల్ల కాదండి. నా దేవేభ్యో నా విప్రేభ్యో కొన్ని ఎవరో బ్రాహ్మలు ఉంటారు, లేని బ్రాహ్మలు, లేకపోతే వేదాన్ని వల్లించే వాళ్ళు ఉంటారు, పరమాత్మ విషయాలు చెప్పే ఆచార్య పురుషులు ఉంటారు. ఏమన్నా ఇస్తామా ఒక 500 రూపాయలు 100 రూపాయలు అట్లా కష్టం అనిపిస్తుంది. సంపాదన డబ్బులు ఉంటాయి. నా దేవేభ్యో నా విప్రేభ్యో నా బంధుత్వం కూడా నా ఆత్మనే, తనకు కూడా తండ్రి ఉండవు. తనకన్నా దీన్ని మంచి వస్త్రాలు కట్టుకొని మంచి బట్టలు కట్టుకొని మంచి ఆహారం తీసుకొని విదేశాలకు వెళ్ళేటప్పుడు ఏమంటే ఒళ్ళు సహకరించలేదండి అంటాడే తప్పితే, ఆ ఉన్న డబ్బులు తీసి ఫ్లైట్లో రావచ్చు కదా, అది ఏసీ బస్సులో ఏసీ చైర్ కారులోనో ఏసీ 1 టైర్ ఏసీలోనో 3 టైర్ ఏసీలోనో రావచ్చు కదా. లేదు, కష్టం. ఉన్న డబ్బులు అనుభవించడానికి కూడా కష్టమే. ఏమైపోతారా? జలారిన్ రూప చేరోభ్యో నిశ్చయం ధననాశనం. జలారిన్ రూప చేరోభ్యో అంటే ఎవడో ఒకడికి ఇచ్చిపోతాం, ఎవరో ఒకరికి అల్లులకో కోడలకో ఇచ్చిపోతాం. ఆ తర్వాత వాడు తద్దినం పెట్టమంటే ఖాళీ ఉండదు ఆడికి. పంతులు గారిని అడిగేవాళ్ళం మేము చూస్తున్నాం, స్వామి మేము పొద్దున్నే 6ంటికి వచ్చి తద్దినం పెడతాను, నేను 8ంటికి ఆఫీస్కి వెళ్ళాలి, 8ంటికి కొట్టు తీయాలి, 12ంటికి తద్దినం పెట్టాలరా అంటే మీ ఇళ్లలో ఎంతమంది పెడుతున్నారో మీరే ఆలోచించుకోండి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మీకు తెలిసిన కుటుంబాలు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. 8ంటికి పెడతావా 9ంటికి పెడతావా? నేను షాపు తీయాలండి. జరుగుతున్నాయండి, చూసారా? మీరు ఎవరిని చూడట్లేదా? చెప్పండి అమ్మా, మేము చెప్పింది కరెక్ట్ కదా, మాకు అర్థమైంది. ఇది మన పరిస్థితి. ఎందుకని బాగా మూట ఆడికి అప్ప చెప్పాడు, ఈ మూటను ఎట్టా కాపాడుకోవాలని చూస్తున్నాడు, కానీ ఈ మూట వచ్చినట్టుగా ఏమైనా చేయాలనిపిస్తుందా? అది ఓకే అండి, అయిపోయింది.
నిశ్చయం ధననాశనం. అట్లా ఈ ధనం ఎప్పుడోసారి నాశనం అయిపోతుంది తప్పితే మన ఎంట ఇది రావట్లేదు అని అంటున్నమాట. అట్లా అందరితో బ్రహ్మచారులకి సన్యాసాలకి భిక్షని అనుగ్రహించండి అని చెప్తున్నారు. ఇలా మేము ఉజ్జీవించటానికి అదనే ఇలా మేము ఉజ్జీవించటానికి వీటి గురించి మేము ఎక్కువగా ఆలోచిస్తుంటాము అని గోదాదేవి అంటుందన్నమాట. ఇప్పుడు ఏమైతే చెప్పిందో మేము ఎంతసేపటికి కూడా మేము ఉజ్జీవించడం కోసము ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తుంటాము. దీని అంతటిని మేము ఆచరించి చేసేదాము, ఆచరించేట్టుగా మాకు ఆశీర్వచనం ఇవ్వండి అని కోరుకుంటుందన్నమాట గోదాదేవి. అట్లా మనం కూడా మనలో ఉన్న లోపాలను కొద్దిగా తొలగించుకుంటూ మన ప్లస్లేంటో మన మైనస్లేంటో అందరికీ తెలుసు. అవి రాసుకోండి, ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవాలో చేసుకోండి. వీటన్నిటిని మనసులో గుర్తుపెట్టుకోండి. మళ్ళా పెద్దల దగ్గరికి వెళ్ళి వినండి, చక్కగా అనుకరించండి, ఆచరించండి, మీ జీవితాన్ని ఉజ్జీవించే వైపు నడపండి. అది నిజమైన ధనుర్మాస వ్రతము. అది మనం 30 రోజులు చేసే గోదాదేవి ఆచరించినట్టు వ్రతము. పొద్దున్నే కట్టె పొంగలి దద్దోజనం చేసి 4:30కి ఆరగింపు పెడతాం కాదు, మేము వ్రతం చేశామని కాదు. ఇది మనం చేయాల్సిన విధి అని అమ్మవారు 2వ పాసురంలోనే మనకి వివరిస్తుంది. చెప్పిందా లేదా? మేము ఉజ్జీవించే విధమునే పర్యాలోచన చేసుకొందుము. ఎప్పటికప్పుడు మేము ఉజ్జీవించే దారిలో ఉన్నామా లేదా వీటన్నిటిని పెట్టుకొని ఆలోచించుకుంటూ ఉంటాము. సింహావలోకనం అంటారు, చూసారా? సింహం ఎట్లా వెళ్తుంది? ఏదైనా చేసే రోజు ఒక అడుగు వెనక్కి వెళ్ళి చూస్తుందంట, ఏ దీంట్లో వెళ్ళాలి అని చెప్పని టక్మని వెళ్ళి ఒక్కసారి పట్టుకుంటుంది దాన్ని. అది సింహావలోకనం. ఎప్పటికప్పుడు మనం చేసిన వాటి నుంచి సింహావలోకనం చేసుకుంటాను. మన ఉజ్జీవించే మార్గం వైపు మనం ఉండాలి అని అనుకుంటే, మీకు 1-10 సార్లు చెప్తున్నాం, మీరు ఉజ్జీవించాలి, మోక్షం కావాలి, నేను ఈ జన్మలోనే పొందాలి అని ఉందా పట్టుకోండి. లేదా శ్రవణం చేయటం, ఏదో కాలాన్ని గడపటం, ఆచరించండి. ఉజ్జీవించాలని చెప్పిన మాటలు ఆవిడ ఈ విధంగా మేము చేస్తున్నాము, ఆశీర్వదించండి మమ్మల్ని కోరుతుందన్నమాట అమ్మ. జై శ్రీమన్నారాయణ. మంగళాశాసనై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్పురుషాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ. హరి பம்பாவைக்கோ செய்யம் கிரிசைகள் கேளீரோ பார்க்கடல் பயற்று என்ற பரமநடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையற்றிழுத்தோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் மாந்தனன் கை காட்டி உயமாறெண்ணி உகந்த ஏலோரெம்பாவாய். ஆழ்வார் எம்பெருமானார் திவ்ய தொழில்களே சரணம். ஆச்சாரிய திவ்ய தொழில்களே சரணம்.